Hi friends, how are you? Right, అందరూ బాగున్నారు కదా? Right. Now, in previous video, in video 1, work energy power. That is the fifth unit, fifth topic I am covering. Now in the second video in that series, we'll go to the second video of the work energy power. Part 2, this is work energy and power. ఓకేనా? ఫస్ట్ పార్ట్లో మనం డీటెయిల్స్ అన్ని చదువుకున్నాం బాగానే. ఈ సెకండ్ వీడియోలో విల్ బి డీలింగ్ అబౌట్ వర్క్ ఎనర్జీ థియరం ఫర్ వేరియబుల్ ఫోర్స్. ఫర్ కాన్స్టెంట్ రిజల్టెంట్ ఫోర్స్కి మనకి వర్క్ ఎనర్జీ థియరం ఏం చదవం? వర్క్ ఎనర్జీ థియరం ఫర్ కాన్స్టెంట్ రిజల్టెంట్ ఫోర్స్ మనం ఏం చేసాం? డెల్టా కేఈ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ అని చదవండి. డెల్టా కే అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు వర్క్ డన్. ఇది మనం డెరివేషన్ కూడా చూపించాలి. హాఫ్ ఎంవి స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంవి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ వర్క్ డన్. ఇది ఎప్పుడు కాన్స్టెంట్ ఫోర్స్ ఉన్నప్పుడు. సపోజ్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ వేరియబుల్ ఫోర్స్ మారుతుంది, అప్పుడు ఎలా ఉంటుంది చూద్దాం. ఓకేనా? నౌ విల్ గో ఫర్ వేరియబుల్ ఫోర్స్. So these are very important regarding IP examination. So work energy theorem, మీకు అర్థమవుతుందా? వర్క్ ఎనర్జీ థియరం ఫర్ వేరియబుల్ ఫోర్స్ మారింది అనుకోండి, వర్క్ ఎనర్జీ థియరం మనం ఎలా చేయొచ్చు. ఓకేనా? Now already we know what is kinetic energy formula. Half mv square. That means half mv square minus half mu square, of course. So this is the kinetic energy formula. Okay na? Leda k is equal to half mv square. Now for variable force, what we'll do is, for example, we'll find the derivative with respect to v. Okay, with respect to time, please. With rate of time. Okay, with respect to time, please. Okay, I am writing here. With respect to time, variable kada, time తో పాటు ఫోర్స్ మారుతుంది అంటే with respect to time we are finding the derivative of this one. So derivative కడితే half constant m constant to v into dv by dt, because with respect to time, not with respect to v అండి. v తో రెస్పెక్ట్ గా మనం డెరివేటివ్ కట్టలేదు, with respect to time, because rate of kinetic energy. Okay, that is work energy theorem. So I can write this one as dk by dt is equal to 2 gets cancelled. Em మిగిలింది మనకి m dv by dt into v. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. Now we know from Newton's second law మనకి ఏం చెప్తుంది? F is equal to m into a, లేదా what is a? Rate of change of velocity. అవునా? నా ఇక్కడ జాగ్రత్త చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు? డీకే బై రేట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఒకసారి దీన్ని గమనించండి, డివి బై డిటి. ఓకేనా? దట్ ఈస్ యాక్షన్ ఇంటూ ఎం. ఈ మొత్తం చూడండి, ఇదంతా ఏంటి? ఫోర్స్. ఇదంతా ఫోర్స్ కదా, ఫోర్స్ మాస్ ఇంటూ యాక్షన్ ఇంటూ వి. అర్థమవుతుందా? సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది అక్కడ చూడండి ఒకసారి. ఎస్, ఫోర్స్ ఇంటూ వి వచ్చింది. బట్ మళ్ళీ మనకి ఇక్కడ ఏంటి? వాట్ ఈస్ వెలాసిటీ? రేట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ వెలాసిటీ? రేట్ ఆఫ్ డిస్ప్లేస్. సో దీన్ని మళ్ళీ మనం ఇలా కూడా రాసుకోవచ్చు. రేట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఫర్ వేరియబుల్ ఫోర్స్ ఇంటూ వెలాసిటీ బదులు ఐ కెన్ రైట్ దిస్ వన్, dx by dt. dt gets cancelled. Are you following అండి? So we are trying to get some equation for variable force for work energy theorem. So finally గా మనకి dk is equal to f dx. Now we'll integrate this one. ఓకేనా? ఇది x1 లేదా x initial to x final, లేదా k initial to k final. ఇది x1 అని తీసుకోవచ్చు, x2 అని తీసుకోవచ్చు. x initial dk కి ఇంటిగ్రేషన్ ఏంటి? k initial, k final limits, f constant, integration of dx ki x,
ఎక్స్ ఇనీషియల్ ఎక్స్ ఫైనల్, లేదా x1 x2 అనేది తీసుకోవచ్చు. మీకు వాడు ఎలా తీసుకుంటే అలా తీసుకోండి. ఆ ఎక్స్ ఇనీషియల్ అని తీసుకున్నాడు, ఎస్ ఇనీషియల్ ఫైనల్ నథింగ్ టు ప్రాబ్లం. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఇన్ ద ఫంక్షన్ k ఫైనల్ మైనస్ k ఇనీషియల్, అంటే కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ హాఫ్ mv² మైనస్ హాఫ్ mv² ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ ఫైనల్, ఓకే అప్పర్ లిమిట్ ఇన్ ద ఫంక్షన్. సో ఎక్స్ ఫైనల్ మైనస్ ఎక్స్ ఇనీషియల్. కానీ వాట్ ఈస్ దిస్ వన్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్? డెల్టా ఎక్స్ లేదా డిఎక్స్, ఓకేనా? సో దేర్ ఫోర్ దీన్ని ఎలాగైనా ఉంచేయచ్చు, లేదా ఎలా మార్చుకోవచ్చు, లేదా అలా ఉంచేద్దాం బెస్ట్. అప్పుడు ఏమవుతుంది మీకు, అలా ఉంచేస్తే కే ఫైనల్ మైనస్ కే ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ ఇలా ఉంచేయచ్చు. దీన్ని ఎలా ఉంచేద్దాం, ఓకేనా? అలా ఉంచేసినా పర్వాలేదు. ఏది ఎక్స్ ఇనీషియల్ టు ఎక్స్ ఫైనల్ ఎఫ్ డిఎక్స్, ఓకేనా? నేను ఇంటిగ్రేషన్ చేశాను. ఇఫ్ యూ డోంట్ డూ ఇంటిగ్రేషన్ కీప్ ఇట్ లైక్ దట్, దెన్ యుల్ గెట్ దిస్ ఫార్ములా. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ వర్క్ ఎనర్జీ థియరం ఫర్ వేరియబుల్ ఫోర్స్. అంటే ఫోర్స్ మారుతుంది ఇక్కడ, ఓకేనా? సో ఎక్స్ ఇనీషియల్ టు ఎక్స్ ఫైనల్, కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ హాఫ్ mv² మైనస్ కైనెటిక్ ఇనీషియల్ హాఫ్ mu². అర్థమవుతుందా? సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ వేరియబుల్ ఫోర్స్, ఓకేనా? క్లియర్, రైట్. నోట్ చేసుకోండి, చేరిపేస్తున్నాను, రైట్. సో ఇవన్నీ కూడా ఐపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో డెరివేషన్స్ అడగవచ్చు. సో యూ నీడ్ టు ఆన్సర్ ఆల్ దోస్ థింగ్స్ వెరీ క్లియర్లీ. జాగ్రత్తగా ఆన్సర్ చేయండి ప్లీజ్, ఓకేనా? ఐఎమ్ రబ్బింగ్ దిస్ వన్. సో జస్ట్ రేట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ తీసుకున్నాను, అక్కడి నుంచి డెరివేటివ్ కట్టాను విత్ రెస్పెక్ట్ టు టైం, అండ్ ఫైనలీ డెరైవ్డ్ ద వర్క్ ఎనర్జీ థియరం ఫర్ వేరియబుల్ ఫోర్స్. అయితే ఈ డెరివేషన్ ఇప్పుడు ఆధారంగా మనం ఒక మంచి న్యూమరికల్ చేద్దాం మీ టెక్స్ట్ బుక్లోదే, ఓకే? దట్ ఈస్ ఎగ్జాంపుల్ 5.6, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని ఆధారంగా నేను ఒక ప్రాబ్లం చేస్తున్నాను మీకు. వేరియబుల్ ఫోర్స్ చూడండి, వేరియబుల్ ఫోర్స్తో న్యూమరికల్, అది కూడా మీ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 5.6 నోట్ చేసుకుని అందరూ మీ టెక్స్ట్ బుక్లో, ఐపీ టెక్స్ట్ బుక్ తెలుగు అకాడమీ వేరియబుల్ ఫోర్స్కి ఎగ్జాంపుల్, దట్ ఈస్ వర్క్ ఎనర్జీ థియరం ఎగ్జాంపుల్ 5. అది క్వశ్చన్ నేను రాయట్లేదు బికాజ్ నాకు టైం అది మరి సఫిషియెంట్ ఉండదు కాబట్టి, బికాస్ అదే మీకు నెంబర్ ఇచ్చేస్తున్నాను ఎగ్జాంపుల్ 5.6. సో అక్కడ ఏమి ఇచ్చాడు, బ్లాక్ ఆఫ్ మాస్ ఇచ్చాడు, బ్లాక్ ఆఫ్ మాస్ 1 కిలోగ్రామ్. మీరు క్వశ్చన్ చూసుకోండి, మీ బుక్లో చూసుకొని సొల్యూషన్ చేయండి, ఓకేనా? మాస్ 1 kg మూవింగ్ ఆన్ ఏ హారిజాంటల్ సర్ఫేస్. ఇది ఒక హారిజాంటల్ సర్ఫేస్ అండి ఇది, ఓకేనా? ఇది ఒక బ్లాక్ ఉంది ఇక్కడ, ఈ బ్లాక్ ఉంది ఇక్కడ. దీని మాస్ ఇచ్చాడు 1 kg, ఓకే? విత్ ఏ స్పీడ్ వి ఇనీషియల్ ఇచ్చాడండి, వి ఇనీషియల్ 2 meters per second ఇనిషియల్ స్పీడ్. అది ఎంటర్స్ ఎ రఫ్ ప్యాచ్, అంటే ఇక్కడ వరకు బాగానే ఉంది, ఓకేనా? సో ఎంటర్స్ ఎ రఫ్ ప్యాచ్ రేంజింగ్ x is equal to 1, అంటే ఇక్కడ వరకు రోడ్డు పోయిన తర్వాత కొంచెం ఏదో రఫ్ ప్యాచ్ తయారైంది ఇక్కడ, ఓకేనా? ఎక్కడి నుంచి 0.10 మీటర్ నుండి ఇక్కడ వరకు x is equal to, ఇక్కడ వరకు ప్లేస్ సర్ఫేస్ బాగుంది, తర్వాత రఫ్ ప్యాచ్ ఉంది ఇక్కడ, రఫ్ ప్యాచ్, ఇది రఫ్ ప్యాచ్ కొంచెం గరుగ్గా ఉంది గ్రౌండ్ అనమాట, అంటే ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. ఎంతవరకు x is equal to 2.01 meters ఇక్కడ వరకు అనమాట, ఓకే? ది రిటార్డింగ్ ఫోర్స్ FR ఆన్ ద బ్లాక్, బికాస్ ఆఫ్ రఫ్ ఫోర్స్ ఏమవుతుంది, రిటార్డింగ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా, నెగిటివ్ ఆపోజిట్, బికాస్ ఆఫ్ ద మోర్ ఫ్రిక్షన్ on the block in this range is inversely proportional to x over this range. మనకు రిలేషన్ ఇచ్చాడండి ఇక్కడ వాడు ప్రాబ్లంలో. దీని మీద డ్యూ టు బికాస్ ఆఫ్ ద రఫ్ ప్యాచ్, ఓకే, రిటార్డింగ్ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుందంట -k/x. అది కూడా ఏంటి, ఆ ప్యాచ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఫర్ 0.10 మీటర్ టు 2.01 మీటర్స్ వరకు. ఇది రేంజ్ అనమాట, ఓకే? లెస్ దెన్ ఎక్స్, లెస్ దెన్ అంటే ఆ 0.1 నుంచి 2.0 వరకే ప్యాచ్ రోడ్డు బాగోలేదు, ఓకేనా? సో అక్కడ రోడ్డు బాగోలేదు కాబట్టి ఫ్రిక్షన్ ఈజ్ యాక్టింగ్, రిటార్డింగ్ ఫోర్స్ అంటే బ్లాక్ స్లోగా తగ్గిపోతుంది దానికి స్పీడ్ అనమాట. సో అనే ఆ వాల్యూ కూడా ఇచ్చాడు, కే వాల్యూ ఈజ్ గివింగ్ కే వాల్యూ యాజ్ 0.5 జౌల్స్,
What is the final kinetic energy? Ke final. What is kinetic energy final? And V final. Final speed of the block as it crosses the patch. అంటే ఈ బ్లాక్ ఇలా మూవ్ అవుతూ ఇక్కడ ఈ ప్యాచ్ క్రాస్ అవుతున్నప్పుడు చూడండి, యాజ్ ఇట్ క్రాసెస్ దిస్ ప్యాచ్, అదవుతుందా? ఈ 0.10 నుంచి 2.1 వరకు ప్యాచ్ ఉంది. సో వాడు ఒక రిలేషన్ ఇచ్చాడు మనకి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఫోర్స్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ఎక్స్, ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఎక్స్ అనమాట. సో నౌ యూ కెన్ యూజ్ ద వర్క్ ఎనర్జీ థియరం. Now you can use the work energy theorem, please. Okay. Now you can use work energy theorem and you can solve. ఇలా ట్రై చేయగలరా? రైట్. ఇది మీకు ఎగ్జామినేషన్లో అండి వస్తుంది, గ్యారంటీ క్వశ్చన్. సాల్వేషన్ ఎలాగో చూద్దాం మనం. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఒక రిలేషన్ ఇచ్చాడు కదా, మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? కే ఫైనల్ మైనస్ కే ఇనిషియల్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఇంటిగ్రల్ ఎక్స్ ఇనిషియల్ ఎక్స్ ఫైనల్. ఇదే కదా వేరియబుల్ ఫోర్స్. ఇప్పుడే డెరైవ్ చేశాను మీకు, ఇప్పుడు జస్ట్ విత్ ఇన్ 5 minutes. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎఫ్ డిఎక్స్, x1 to x2 లేదా x ఇనిషియల్ టు x ఫైనల్. ఇక్కడ మనం దీన్ని అప్లై చేద్దాం. మనకి ఏం అడిగాడు? కే ఫైనల్ అడిగాడు. సో ఇది తెలియదు మనకు. కే ఫైనల్ వీ హావ్ టు ఫైండ్ అవుట్. కే ఇనిషియల్ తెలుసు, ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ విత్ ద స్పీడ్ 2. సో హాఫ్ m, what is the mass of the block? 1 kg. SI system లో ఉంది, m కేసులో, into v square initial velocity 2 square. That is equal to integral. ఇక్కడ లిమిట్ ఇచ్చాడు చూడండి, రిలేషన్ చూడండి. దిస్ లిమిట్ ఈస్ గివెన్ ఫోర్స్ రఫ్ ప్యాచ్ కి. అంటే ఎంత ఇచ్చాడు ఫోర్స్ ఇక్కడ FR లో? -k/x dx ఫంక్షన్. సో లిమిట్స్ ఏంటి? x1 x2 0.1 నుండి 2.01. అదవుతున్న లెక్క. వెరీ ఈజీ. ఒకసారి మీకు కాన్సెప్ట్ అర్థమైపోతే యూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్. క్లియర్? సాల్వ్ చేద్దాం మరి. రైట్, చూడండి చూడండి. సో కే ఫైనల్ మైనస్ ఇది ఎంత అవుతుంది? 1/2 ఇంటూ 2 to the 4, 2 times క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉందండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నా వాళ్ళు అప్లై ది ఇంటిగ్రేషన్. ఇక్కడ కాన్స్టెంట్ కే కదా, దాని వాల్యూ ఇచ్చాడు, మనం తర్వాత తీసుకుందాం. దాన్ని బయటికి ఎంటేద్దాం. బయటికి పంపించేస్తే కేని మైనస్ కేని. నా ఇంటిగ్రల్ దేనికి కావాలి ఇప్పుడు? dx/xకి ఇంటిగ్రల్ కట్టాలి. లిమిట్స్ 0.1 to 2.01. 0.1 అంటే 0.10 ఏదైనా ఒకటే. నా ఇది జాగ్రత్త చూసుకుంటే దీని ఇంటిగ్రేషన్ ఏంటి? log x. ఇక్కడ పక్కన రాస్తాను. కే ఫైనల్ మైనస్ 2, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే బయట తీసుకొచ్చి ఇది log x. ఇంటిగ్రల్ ఆఫ్ x 1/x log x అండ్ లిమిట్స్ ఆర్ 0.1 to 2.01. అర్థమవుతుందా మీకు? రైట్. ఇక్కడ చేయొచ్చా మీరు? I'll do here. Then I'll continue here, please. I'll continue here. So K final kinetic energy -2. ఓకేనా? ఒక పని చేద్దాం, -2 అటు పట్టుకెళ్ళిపోదామా? పట్టుకెళ్ళిపోతే K final ఈజ్ ఈక్వల్ 2 అటు సైడ్ తీసుకెళ్ళిపోతే ఇక్కడ 2 ప్లస్ అయిపోతుంది, -K. Now I'll apply the upper limit minus lower limit. Log x లో upper limit 2.01, upper limit minus lower limit x లో 0.1. ఇది ఎలా ఉంది? log a మైనస్ log b అంటే log a/b. ఇది ఎలా ఉంది చూడండి, ఇది ఎలా ఉంది మ్యాథ్స్ లో? log a మైనస్ log b దట్ ఈజ్ ఈక్వల్ టు log a/b ఫార్ములా. సో ఆ విధంగా రాసుకుందాం దీన్ని. K final ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ కాన్స్టెంట్ వాల్యూ వేస్తాను నేను, ఓకేనా? చూడండి 2 ఇటు పట్టుకు వచ్చింది 2 మైనస్ కే, ఓకేనా? 2 ఇటు పక్క +2 అవుతుంది, ఇది మైనస్ కే. కే వాల్యూ లాస్ట్లో వేద్దాం. 2 మైనస్ కే. ఇది ఏంటి? log a/b. log a/b. ఇది ఎలా రాసుకోవచ్చు చూడండి ఒకసారి. 2.01 అంటే 201/100, ఓకేనా? 100 by 1/10. సో దీని ఎలా రాయొచ్చు? 201/100 ఇంటూ 10/1, 0 కట్. సో ఎంత అవుతుంది? ఒక తర్వాత డెసిమల్ 20.1. సో ఈ వాల్యూ ఎంత? 20.1 లాగ్. సో కే ఫైనల్ ఈజ్ ఈక్వల్ 2 మైనస్
కే వాల్యూ కూడా ఇచ్చాడు. కే వాల్యూ ఎంత 0.5 వేసేద్దాం. 0.5 ఇంటూ ఇది లాగ్ సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది 20.1 చూసుకోండి. లాగ్ 20.1. కానీ లాగర్థమ్స్లో మీరు చెక్ చేసినట్టుగైతే లాగ్ 20.1 నియర్లీ జస్ట్ లాగర్థమ్స్లో ఈజ్ నియర్లీ ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ అరౌండ్ 1.3 ప్లీజ్ 3. లాగర్థమ్స్లో చూసినట్టుగైతే లాగ్ 20.1 వాల్యూ నియర్లీ 3. సో 3ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. లాగర్థమ్స్ బుక్లో ఉంటుందండి అది. కే ఫైనల్ ఈజ్ ఈక్వల్ 2 మైనస్ 0.5 ఇంటూ వాల్యూ ఎంత నియర్లీ 3 ఫ్రమ్ లాగ్ బుక్. సో కే ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 3 ఇంటూ 0.5 దట్ ఈస్ 1.5. సో 2లోంచి 1.5 తీస్తే ఎంత 0.5. సో 0.5 ఏంటిది జౌల్స్ కైనెటిక్ ఎనర్జీ ఫైనల్. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ అది అడిగాడు. కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ అంటే 0.5 జౌల్స్. ఐపీ క్వశ్చన్ ఇది. దట్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్ అంటే నోట్ చేయండి. వెలాసిటీ కూడా కడదాం. ఓకేనా. సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ 0.5 జౌల్స్ ప్లీజ్. నెక్స్ట్ అది ఫాలోయింగ్ ఆల్ ఆఫ్ యూ మీకోసం నీట్గా డయాగ్రామ్ కూడా డ్రా చేశాను. రైట్. ఓకే. నౌ ఐఎమ్ కమింగ్ హియర్. సీ హియర్. రైట్. సో హియర్ సాల్వ్ చేశారు కదా మీరు. డయాగ్రామ్ నోట్ చేస్తున్నారు కదా. సో నీట్గా మనం డయాగ్రామ్ వేసుకోవాలి, సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఒకటి క్వశ్చన్ అయింది కదా, మనం నెక్స్ట్ చేద్దాం. నెక్స్ట్ పార్ట్ మనకి ఏమడిగాడు ఇందులోని చూడండి. వెరీ ఈజీ అండి ప్రాబ్లం, వెరీ ఈజీ. నెక్స్ట్ పార్ట్ మనకి వెలాసిటీ అడిగాడు, ఫైనల్ వెలాసిటీ. ఓకేనా. కైనెటిక్ ఎనర్జీ వచ్చింది. మన కైనెటిక్ ఎనర్జీ వచ్చింది అంటే అర్థం ఏంటి, ఫార్ములా ఏంటి కైనెటిక్ ఎనర్జీది? ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ½ m v² అంటే vf² ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది వాల్యూ మనకి 0.5. అర్థమవుతుంది మీకు? కైనెటిక్ ఎనర్జీ వచ్చింది మనం 0.5 జౌల్స్. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి ఫైనల్? ½ m ఇంటూ v ఫైనల్ స్క్వేర్. ఇది తెలియదు మనకి. సో m ఇంటూ vf² ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ 0.5 ఎంత 1. చూడండి 0.5 ఇంటూ 2 2 5 10 0 1. లేదా మాస్ ఆల్రెడీ ఇచ్చాడు కదా, మాస్ కూడా ఎంత ఇచ్చాడు మనకి 1 kg ఇచ్చాడు కదా. చూడండి వాట్ ఇస్ ద మాస్ 1 kg. సో మాస్ కూడా 1 kg. మాస్ 1 పెట్టేసేయండి. vf² ఈజ్ ఈక్వల్ టు 1 లేదా vf² ఈజ్ ఈక్వల్ టు √1. √1 అంటే ప్లస్ ఆర్ మైనస్ 1 నెగిటివ్ వాల్యూ మనం తీసుకోకూడదు. ఓకే. దేర్ ఫోర్ v ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ పర్ సెకండ్. దట్స్ ఆల్. అయిపోయింది. దిస్ ఈజ్ హౌ యు డు ఇట్. ఓకేనా. సో ఆన్సర్ ఎంతండి 1 మీటర్ పర్ సెకండ్. ఇది అండి ఈ క్వశ్చన్కి ఆన్సర్. వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ 1 మీటర్ పర్ సెకండ్ అండ్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ 0.5 జౌల్స్. ఇది మనకి చాలా జాగ్రత్తగా మనం చేయాలి 1 by 1 స్టెప్. అదవుతుందా? ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఈ టైప్ క్వశ్చన్స్ మాత్రం వేరియబుల్ ఫోర్స్కి వర్క్ ఎనర్జీ థియరమ్ అడుగుతున్నాను రబి. రైట్. రైట్. నౌ సీ హియర్. రైట్. సో ఇదండి మనకి వర్క్ ఎనర్జీ థియరమ్, వేరియబుల్ ఫోర్స్. ఒక మంచి ఎగ్జాంపుల్, టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ చేసాం. ఓకేనా. నౌ లెట్ us go to the concept of potential energy. ఓకే. అండ్ తర్వాత లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండి. ఓకేనా. కాన్సెప్ట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లీజ్. కాన్సెప్ట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ పిఈ. మీకు ముందుగానే చెప్పాను డెఫినేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇట్ మే బి నెగిటివ్ ఆల్సో. కైనెటిక్ ఎనర్జీ కెనాట్ బి నెగిటివ్ బికాస్ ½ mv². పొటెన్షియల్ ఎనర్జీ ఎందుకు నెగిటివ్ అవే ఛాన్స్ ఉంటుంది? బికాస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఈస్ పుల్లింగ్ డౌన్. ఓకేనా. దట్ ఈస్ g వాల్యూ మైనస్ g. అందుకే ఎక్కువగా 90% పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్ ఉంటుంది బికాస్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ విచ్ ఈస్ -g. ఓకేనా. కన్వెన్షనల్ సైన్. నా పొటెన్షియల్ డెఫినేషన్ ఏం చెప్పాను మీకు? ఇట్ ఈస్ ద ఎనర్జీ పొజెస్డ్ బై ద వర్చ్యూ ఆఫ్ ఇట్స్ స్టేట్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ స్ట్రెయిన్. ఎందుకు స్ట్రెయిన్ వాట్ అంటే స్ట్రెచింగ్ ఎ మెటాలిక్ వైర్ ఈజ్ ఆల్సో పొటెన్షియల్ ఎనర్జీ. స్ట్రెచింగ్ ఎ బౌ అండ్ యారో చూడండి ఎలా అవుతాం, ఇట్ ఈస్ ఆల్సో పొటెన్షియల్ ఎనర్జీ. ఆర్ షిఫ్టింగ్ వన్ బాడీ టు అనదర్ ప్లేస్ పొటెన్షియల్ ఎనర్జీ. స్టోరేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఓవర్ హెడ్ ట్యాంక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. సో మనకు ఒక ఈక్వేషన్ ఇప్పుడు ఎలా తీయవచ్చు పొటెన్షియల్ ఎనర్జీకి? ఓకేనా. హౌ టు గెట్ ఇన్ జనరల్గా పొటెన్షియల్ ఎనర్జీకి మనం చూడండి మనకు తెలుసు mgh అని రాస్తాం ఫార్ములా. ఓకేనా. mgh. ఒకవేళ మన ఫంక్షన్ v ఆఫ్ h అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు దీని డెరివేటివ్ dv/dh కడితే డెరివేటివ్
విత్ రెస్పెక్ట్ టు దీని డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ హెచ్ కట్టాను. ఓకేనా? అప్పుడు మనం ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఎంజీ అవుతుంది. బికాజ్ ఎంజీ కాన్స్టెంట్ కాబట్టి బయట తీసేవచ్చు. అదవుతుందా? కానీ ఇక్కడ మీకు ఏం చెప్పాను, నెగిటివ్ వాల్యూ వస్తుంది పొటెన్షియల్ ఎనర్జీ బికాస్ గ్రావిటీ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్. అదవుతుందా? సో దట్ ఈస్ ద సింపుల్ ఎక్స్ప్రెషన్ ఫార్ వి ఆఫ్ హెచ్ అండి. ఓకేనా? సో వి ఆఫ్ హెచ్ అంటే ఇక్కడ మనకి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ ఫంక్షన్. సో విత్ రెస్పెక్ట్ హెచ్ చేస్తే మైనస్ ఎంజీ మనకి వాల్యూ వస్తుంది. వీఆర్ గెటింగ్ మైనస్ ఎంజీ. అదవుతుంది మీకు? సో దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్. ఆ నెగిటివ్ సింబల్ మీకు చెప్పాను కదా, దిస్ ఈస్ డ్యూ టు ద గ్రావిటేషన్ ఫోర్స్. అంటే దేనికి వీఆర్ ఫైండింగ్ అవుట్ డెరివేటివ్ ఇయర్. ఎంజీ కాన్స్టెంట్ బయట తీసాం, హెచ్ డెరివేటివ్. ఇప్పుడు మీకు ఏం చెప్పాను ఫార్ములా n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. సో ఎంజీ కాన్స్టెంట్ హెచ్ డెరివేటివ్ 1 ఇంటూ హెచ్ పవర్ n మైనస్, చూడండి 1 ఇంటూ హెచ్ పవర్ 1 మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ 1 అగైన్. సో ఎంజీ అనమాట. బట్ ఇన్ సింప్లెస్ట్గా జనరల్గా మనం ఎలా ఇస్తామంటే ఫంక్షన్ని చూడండి, యూ కెన్ ఆల్సో రైట్ లైక్ దిస్ ప్లీజ్ ఇన్ జనరల్ ఫంక్షన్. ఓకే? సో ఎలా రాసుకుంటాం అంటే జనరల్గా మనం నెగిటివ్ అని చెప్పాం కాబట్టి ఇఫ్ యూ టేక్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దెన్ ఇట్ ఈస్ రిటర్న్ యాజ్ మైనస్ డివి బై డిఎక్స్. అదవుతుందా? ఇన్ జనరల్గా పొటెన్షియల్ ఎనర్జీ మనం తీసుకుంటే అయితే అదే గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, చెప్పాను కదా, మైనస్ నెగిటివ్ సైన్ బికాస్ ఆఫ్ ద గ్రావిటీ డౌన్వర్డ్, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డివి if you integrate it. ఓకేనా? ఇది v initial to v final, ఇదేమో x initial to x final. So this one is another expression for gravitational potential energy. If you apply the integral value here, v final minus v initial, అది కూడా చేసుకోవచ్చు. dv ఇంటిగ్రేషన్ v కాబట్టి v కి లిమిట్స్ అప్లై చేయండి. v final ఇది v initial, అప్పుడు ఎంత అవుతుంది ఫంక్షన్లో v final minus v initial. ఓకేనా? లైక్ దట్ ఆల్సో యూ కెన్ పుట్ ద వాల్యూ, ఫైనల్ వాల్యూ. ఓకేనా? మైనస్ అలాగే ఉంటుందండి, మైనస్ వీ కెనాట్ ఒమిట్, మైనస్ విల్ బి దేర్ ప్లేస్. ఓకేనా? క్లియర్? అండ్ దిస్ వన్ ఆల్సో లిమిట్స్ ఎక్స్ ఇనిషియల్ ఎక్స్ ఫైనల్. ఒకవేళ ఇది డెరివేటివ్ ఇంటిగ్రేషన్ చేసినా మీరు చేసుకోవచ్చు అండి. చూడండి, ఒకవేళ మీకు ఇంటిగ్రేషన్ కావాలనుకుంటే ఎక్స్ ఇనిషియల్ ఎక్స్ ఫైనల్ ఇంటిగ్రల్ ఆఫ్ డివి v కాబట్టి మీరు ఇఫ్ యూ అప్లై ద లిమిట్స్ v ఇనిషియల్ v ఫైనల్ ఎంత ఉంది ఫంక్షన్ మైనస్ ఉందండి, మర్చిపోకూడదు మైనస్. ఓకేనా? సో మైనస్ బయట ఉంది కాబట్టి ఫస్ట్ v ఫైనల్ ఫంక్షన్లో మైనస్ v ఇనిషియల్, మైనస్ ఇప్పుడు లోపల తీసుకెళ్తే ఏమవుతుంది, ఇది మైనస్ ఇది ప్లస్ అవుతుంది, అప్పుడు v ఇనిషియల్ మైనస్ v ఫైనల్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫైనల్ ఈక్వేషన్. అంటే ఇంటిగ్రల్ x ఇనిషియల్ టు x ఫైనల్ గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ f of x dx is equal to v initial minus v final. That is initial potential energy minus final potential energy. Clear? So this is the final equation and the potential energy ki. Okay, clear in the any doubts? That is the potential energy formula. Okay na? Shall I go to the next one now? Now let us go to the next item in this series, conservation of energy. Okay na? Note chesara? Examples kuda cheppanu kada. Right. Now let us see the conservation of energy, that is law. Law of conservation of energy. దీన్నే టోటల్ మెకానికల్ ఎనర్జీ, దీన్నే మనం టోటల్ మెకానికల్ ఎనర్జీ దట్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు కాన్స్టెంట్. అదవుతుందా? సో దట్ ఈస్ లా. అంటే ఎనర్జీ కెన్ బి నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ, but it can be transformed from one form to another form according to Einstein. Einstein చెప్పినట్టు ఎనర్జీని మనం we cannot create, కొత్తగా క్రియేట్ చేయాలి, but it can be transformed. It cannot be created or destroyed completely, but can transform from one form to another form. Now we will be doing for a small thing, that is for a freely falling body. For a freely
falling body from a top of a building or a tower. Of a building or a tower. Okay na? So, a freely falling body, you can try as a homework for vertically projected body. This is ground level. Suppose this is the building or tower. Let the height be h. Okay na? Let this be height of the building. Are you following? ఇక్కడ నుంచి ఒక బాడీ ఇట్ ఈస్ ఫాలింగ్ ఫ్రీలీ అంటే ఇనిషియల్ వెలాసిటీ 0 having mass m. Let this point be A, highest point. Let the intermediate point be B and the ground level be C. This is the ground level. So we have to prove at all the 3 points, namely A, highest point, intermediate point B and ground level. Total energy, mechanical energy అంటే potential energy plus kinetic energy constant అని prove చేయగలిగితే for freely falling body. So we have proved that energy is constant and mechanical energy is constant. అది మీరు ట్రై చేయొచ్చు ఓన్గా మీకు వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ మీరు ట్రై చేయండి ఓకేనా సేమ్ థింగ్ మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలంటే అనేది సో నౌ ఐఎమ్ టేకింగ్ ఎ బాడీ విచ్ ఇస్ ఫాలింగ్ ఫ్రీలీ నౌ ఎట్ ద హైయెస్ట్ పాయింట్ ఫస్ట్ ఎట్ ఏ ఫస్ట్ మనం అక్కడ ఏ దగ్గర ఏం చేయాలి ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ కడదాం వాట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా mgh దట్ ఈస్ ఈక్వల్ టు m ఇంటూ g ఓకేనా m ఇంటూ g ఇంటూ h ఇప్పుడు మీరు ఒక విషయం చేయొచ్చు ఇక్కడ కన్వెన్షన్ సైన్ ఫాలో అవ్వనా పర్లేదు ఫాలో అవ్వపన్నా పర్లేదు ఓకేనా ఇఫ్ యూ వాంట్ టు ఫాలో యూ కెన్ ఫాలో బికాస్ కన్వెన్షన్ సైన్ మీకు తెలుసు కదా అప్వర్డ్ డైరెక్షన్ పాజిటివ్ డౌన్వర్డ్ డైరెక్షన్ నెగటివ్ ఆర్ యూ ఫాలోయింగ్ యూ కెన్ టేక్ కన్వెన్షన్ సైన్ అప్వర్డ్ డైరెక్షన్ పాజిటివ్ ఓకే అబౌవ్ ద హైట్ below the height negative you can take even for velocity or gravitation by like that also you can prove okay na so m potential energy formula ikkada nunchi mana ikkada first ikkada ee point dara undi so m into g ante enti akkada manaki axle into gravity g height ee point దగ్గర h so h that is equal to mgh మీకు అర్థమవుతున్న పాయింట్ ఎట్ హైట్ ఎట్ ఏ హైట్లోని మనకి పొటెన్షియల్ ఎనర్జీ కడుతున్నాం పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ లెవెల్ కదా ఓకేనా సో ఎం మాస్ ఆఫ్ ద బాడీ ఇంటూ జీ ఇంటూ హైట్ ఈ హైట్లో ఉంది ఓకేనా సో హెచ్ సో ఫార్ములా ఏమవుతుంది మనకి ఎంజీహెచ్ నా కైనెటిక్ ఎనర్జీ కేఈ ఫార్ములా ఏంటండి హాఫ్ ఎంవి స్క్వేర్ దేర్ఫోర్ హాఫ్ ఇంటూ మాస్ ఎం ఇంటూ freely falling body కదా కిందకి పడుతుంది బట్ వెలాసిటీ 0 సో 0 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఓకేనా దేర్ ఫర్ టోటల్ ఎనర్జీ అంటే టోటల్ మెకానికల్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ దట్ ఈజ్ ఈక్వల్ టు mgh ప్లస్ 0 ఎంత వచ్చింది mgh ఈక్వేషన్ 1 అదవుతుంది మీకు మీరు కన్వెన్షన్ సైన్ ఫాలో అయినా పర్వాలేదు లేదా నార్మల్ చేసినా మీకు వస్తుంది ఓకేనా క్లియర్ రైట్ ఫాలో అయితే మంచిదే ఓకేనా ఇఫ్ యూ నో ప్రాపర్ కన్వెన్షన్ సైన్స్ అప్వర్డ్ డైరెక్షన్ పాజిటివ్ డౌన్వర్డ్ డైరెక్షన్ మూమెంట్లో నెగిటివ్ సో ఇది ఫ్రీలీ ఫాలో అవుతుంది కాబట్టి మనకి ఇనీషియల్ వెలాసిటీ 0 తీసుకున్నాం మాస్ m ఇచ్చాడు హైట్ ఏమో h ఓకేనా బట్ ఏ దగ్గర మనం ఉన్నాం కిందకి రాలేదు ఇంకా ఏ దగ్గర ఉన్నాం ఓకేనా అందుకే నేను mgh వేశాను సో mgh ప్లస్ 0 టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఉంది నెక్స్ట్ ఇప్పుడు లెట్ ద బాడీ హస్ ట్రావెల్ ఫ్రమ్ ఏ టు బి ఓవర్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అనుకుందాం కిందకు వస్తుంది కదా కిందకు వస్తుంది సో ఏ నుంచి బికి డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అనుకుందాం ఓకే ఏ టు బి డిస్ప్లేస్మెంట్ ఇజ్ ఈక్వల్ ఎక్స్ అనుకుందాం ఓకేనా అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ వెలాసిటీ చేంజ్ అవుతుంది కదా యాజ్ ఇట్ ఈస్ ఫాలింగ్ ఫ్రీలీ the velocity increases. Let the velocity at point B be V1. Let the velocity at the point B be V1. Now we have to calculate this velocity. ఎలా వస్తుంది మనకి v square minus u square is equal to as downward direction. v square minus
ఇక్కడ యూ కెన్ అప్లై కన్వెన్షన్ సైన్ అండి. కన్వెన్షన్ అప్లై చేసుకోవచ్చు. చూడండి అప్లై చేస్తాను మీకోసం. సో ఇక్కడ వెలాసిటీకి ఈ పాయింట్ వెలాసిటీ కావాలి నాకు. సో v1 హోల్ స్క్వేర్ మైనస్ ఇనిషియల్ వాజ్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కిందకు వస్తుంది. కిందకు వస్తున్నాం నెగిటివ్ సైన్ కదా. సో 2 ఇంటూ జీ మైనస్ జీ డౌన్వర్డ్ డైరెక్షన్ కన్వెన్షన్ సైన్ మైనస్ జీ, అలాగే హెచ్ కిందకు వస్తుంది హైట్ గోయింగ్ డౌన్ నెగిటివ్. సో మైనస్ ఎస్. ఎస్ అంటే ఎంత ఇక్కడ ఎక్స్. సో మైనస్ ఎక్స్. అర్థమైంది ఇక్కడ మీకు. ఐఎమ్ టేకింగ్ ద కన్వెన్షన్ సైన్ డౌన్వర్డ్ డైరెక్షన్ నెగిటివ్, జీ వాల్యూ హెచ్, అప్వర్డ్ డైరెక్షన్ పాజిటివ్. ఆల్రెడీ ఇంతకుముందు మీకు చాప్టర్స్లో కూడా చెప్పాను. సో ఫైనల్గా ఎంత అవుతుంది? v1 స్క్వేర్ 0 క్యాన్సిల్ అయిపోయి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2gx. సో ఐ గాట్ ద వెలాసిటీ ఎట్ ద పాయింట్ B now. Now again I'll go for total energy. So at B, potential energy first, mgh. So mass of the body, okay na? At this point g. ఇప్పుడు జాగ్రత్త చూడండి, వాట్ ఈస్ ద హైట్? హైట్ ఇక్కడ ఎంత తీసుకుంటారు? హైట్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ. ఇది పొటెన్షియల్ ఎనర్జీ అయినప్పుడు ఈ పాయింట్ ఎంత హైట్ అవుద్ది? టోటల్ హైట్ ఈస్ హెచ్ కాబట్టి ఇది హెచ్ మైనస్ ఎక్స్ అవుతుంది. అది ఫాలోయింగ్ ఇయర్ పొటెన్షియల్ ఎనర్జీ మీన్స్ విత్ రెస్పెక్ట్ టు సెంటర్ ఆఫ్ మాస్. సో బి ఎంత ఎత్తులో ఉంది? ఎక్స్ వేయకూడదు, ఎక్స్ డిస్ప్లేస్మెంట్. సో బి అంటే విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ ఎంత? టోటల్ హైట్ మైనస్ ఎక్స్, హెచ్ మైనస్ ఎక్స్లో ఉంది. ఓకేనా? హెచ్ మైనస్ ఎక్స్. దేర్ ఫోర్ ఎంజీ ఇంటూ హైట్ ఎంత వేస్తారు? హెచ్ మైనస్ ఎక్స్. ఇక్కడ మీరు సైన్ కన్వెన్షన్ తీసుకోవద్దు ప్రస్తుతానికి, ఎందుకంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే రెండు నేను ఇందాక ఇక్కడ కన్సిడర్ చేశానంటే ఇది టర్మ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి. టర్మ్స్ తక్కువ ఉన్నప్పుడు సైన్ కన్వెన్షన్ తీసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. మరి ఇలాంటి దగ్గర తీసుకునుకోండి, ఇక్కడ చూడండి హెచ్ మైనస్ ఎక్స్ ఉంది. సపోజ్ డౌన్వర్డ్ డైరెక్షన్ కదా, ఇది మైనస్ తీసుకున్నప్పుడు ఎంత అవుతుంది? మైనస్ హెచ్ ప్లస్ ఎక్స్ అవుతుంది. అప్పుడు అదేవిధంగా జీ కూడా డౌన్వర్డ్ మైనస్ జీ అవుతుంది. అప్పుడు మళ్ళీ కన్వెన్షన్ సైన్ మీరు కావాలని వేసుకోవచ్చు. డౌన్వర్డ్ కదా, అప్పుడు ఎంత అవుతుంది? మైనస్ ఆఫ్ దిస్ థింగ్. అలాగే జీ వాల్యూ డౌన్వర్డ్ కదా, మైనస్ జీ వేయచ్చు, సేమ్ వాల్యూ వస్తుంది మీకు పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి, ఎంజీ మల్టిప్లై చేయండి, లోపలికి హెచ్ మైనస్ ఎంజీఎక్స్. సో దిస్ ఈస్ ద పి ఎట్ బి. ఓకేనా? ఒకవేళ ఇది మల్టిప్లై చేయండి, మీకు ఏముంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ ఉందండి, ఇది మైనస్ హెచ్ లోపల తీసుకెళ్ళిపోయండి ప్లస్ ఎక్స్ ఇంటూ మైనస్ జీ. ఓకేనా? ఎంత అవుతుంది? ఇది మైనస్ జీ ఇంటూ దిస్ థింగ్ హెచ్జీ మైనస్ జీ ఇంటూ హెచ్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్ జిఎక్స్. ఓకేనా? ఇది మళ్ళీ దేంతో మల్టిప్లై చేయాలి? ఎంతో మల్టిప్లై చేయాలి. సో ఎంతో మల్టిప్లై చేయాలి. ఏమేమి చూడండి, ఎంజిహెచ్ మైనస్ ఎంజిఎక్స్ వచ్చిందా? ఎంజిహెచ్ మైనస్ ఎంజిఎక్స్. సో ఈవెన్ ఇఫ్ యూ సైన్ కన్వెన్షన్ తీసుకున్నా వస్తుంది, తీసుకోకపోయినా డైరెక్ట్గా వేసుకున్నా వస్తుంది. ఒకవేళ మీరు అది బాగా త్వరగా ఉన్నారంటే తీసుకోండి, బికాజ్ కొన్ని కేసెస్లో ఇలాంటి ఫిగర్స్లో కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ డైరెక్ట్లీ. బట్ ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్ విత్ సైన్ కన్వెన్షన్, చూడండి ఇక్కడ మీకు చేసి చూపించాను. డౌన్వర్డ్ డైరెక్షన్ నెగిటివ్ నాను, ఈ పాయింట్ కిందది నెగిటివ్ తీసుకున్నాను మైనస్ ఆఫ్ దిస్ థింగ్. అలాగే డౌన్వర్డ్ డైరెక్షన్ జీ వాల్యూ నెగిటివ్ తీసుకున్నాను, మల్టిప్లై చేశాను, ఈ గాట్ ద సేమ్ వాల్యూ. డైరెక్ట్ చేసిన ఎలా వచ్చిందో అదే వచ్చింది. యూ కెన్ అప్లై దట్ ఆర్ డైరెక్ట్లీ. సో ఇది పొటెన్షియల్ ఎనర్జీ. నా కేఈ అర్థమవుతుంది మీకు. కేఈ ఫార్ములా ఏంటి? ఒరిజినల్గా హాఫ్ ఎం, ఇక్కడ వెలాసిటీ ఎంత చెప్పాను? v1 స్క్వేర్. సో v1 స్క్వేర్. సో హాఫ్ ఎం, ఇందాక v1 స్క్వేర్ ఎంత వచ్చింది? 2gx. ఎంత వచ్చింది? 2gx. ఇక్కడ కూడా సైన్ కన్వెన్షన్ తీసుకున్నానండి, డైరెక్ట్గా చేయలేదు. సో మీకోసం, ఎందుకంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, సార్ అక్కడ ఇక్కడ తీసుకున్నారు అక్కడ తీసుకోవట్లేదు ఎలా సార్? యూ కెన్ టేక్, బట్ ఇఫ్ యూఆర్ పర్ఫెక్ట్ యూ కెన్ అప్లై. చూడండి అక్కడ అప్లై చేశాను, వచ్చింది వాల్యూ. సో 2 క్యాన్సల్, ఎంత వచ్చింది? ఎంజిఎక్స్. కేఈ కూడా అట్ బి వచ్చింది. నా టోటల్ ఎనర్జీ అట్ బి పిఈ ప్లస్ కేఈ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు పిఈ ఎంత వచ్చింది? ఇప్పుడు ఇందాక వాల్యూ అటు నుంచి సైన్ కన్వెన్షన్ వితౌట్ సేమ్ ఎంజిఎక్స్ మైనస్ ఎంజిఎక్స్ ప్లస్ ఎంజిఎక్స్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది? ఎంజిహెచ్. ఈక్వేషన్ 2 చూడండి, ఈక్వేషన్ 1 at A highest point, equation 2 at B intermediate point,
you are getting same energy, potential mgh. ఓకేనా, రైట్. సో ఆల్రెడీ 2 ప్రూవ్ చేస్తే ఇప్పుడు లాస్ట్ పాయింట్ సి దగ్గర ప్రూవ్ చేస్తే లా ఆఫ్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మనం ప్రూవ్ అయిపోయినట్టుగా ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. అలాగే వెర్టికల్ ప్రొజెక్టెడ్ బాడీ కూడా మీరు చేయొచ్చు. వచ్చేది చూడండి, మీ సైన్ కన్వెన్షన్ మీరు ఫాలో అయినా వస్తుంది, ఫాలో ఓపెన్ బట్ ఫాలో బెటర్. సో ఎందుకంటే కరెక్ట్గా మనకి చేసుకోవడానికి సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. సో దట్ ఈస్ వై అప్లైడ్ హియర్. ఓకేనా, యూ కెన్ పుట్ ద వాల్యూ డౌన్వర్డ్ డైరెక్షన్ నెగిటివ్, అప్వర్డ్ డైరెక్షన్. చెప్పేస్తున్నానండి, రైట్. లాస్ట్ పాయింట్ నౌ ఎట్ సి. చెప్పవచ్చా, రైట్. సో ఏబి ప్రూవ్ చేస్తాం మనం. నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ లాస్ట్ వన్ సి. ఇక్కడ సి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. సి అంటే ఆఫ్టర్ రీచింగ్ సి వెలాసిటీ బికమ్ 0. అందుకే మీరు ఏం చేయాలంటే బిఫోర్ టచింగ్ ద గ్రౌండ్ తీసుకోవాలి వెలాసిటీ. సో ఏం చేస్తారు, కొంచెం దగ్గరలో లెట్ ద వెలాసిటీ బి v2. అంటే బిఫోర్ టచింగ్ ద గ్రౌండ్, బిఫోర్ టచింగ్ ద గ్రౌండ్ లెవెల్, let the velocity be v2. టచ్ అయిపోతుంది, ఇంకేముంది, 0 అయిపోతుంది, రెస్ట్కి వచ్చేస్తుంది. సో బిఫోర్ టచింగ్, కొంచెం టచ్ అయ్యే ముందు లెట్ ద వెలాసిటీ బి v2 ఎట్ సి. ఓకేనా, అందుకే సి అని తీసుకుంటాం మనం, బికాజ్ జస్ట్ బిఫోర్ టచింగ్ అనమాట. నా మళ్ళీ ఏంటవుతుంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ అయింది డిస్ప్లేస్మెంట్. అగైన్ యూ యూజ్ ద ఈక్వేషన్. v2 తెలియదు కదా, v2. సో v² - u² is equal to as. ఇక్కడ v అంటే v2² - c ఇనిషియల్ వెలాసిటీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, మళ్ళీ సైన్ కన్వెన్షన్ 2 into a కిందకు వస్తుంది, -g. అలాగే s కిందకి డౌన్వర్డ్ డైరెక్షన్, మైనస్ మొత్తం డిస్టెన్స్ తీసుకోవాలి h, సైన్ కన్వెన్షన్. సో v2² ఇది క్యాన్సిల్ అయిపోయి 0 is equal to మైనస్ ఇంటూ మైనస్ అగైన్ ప్లస్ వస్తుంది 2gh. సో v2² 2g వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏ నుంచి మొత్తం కిందకు వచ్చేసాను. సో వాట్ ఈస్ మై పొటెన్షియల్ ఎనర్జీ చూడండి. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఆల్మోస్ట్ సి, ఎట్ సి ఈజ్ ఈక్వల్ టు m. ఆల్మోస్ట్ గ్రౌండ్ మీద ఉన్నాను, కిందకు వచ్చాను. ఇక్కడ మధ్యలో ఉంటే తీసుకోవచ్చు కన్వెన్షన్, కిందకు వచ్చాను అంటే ఆల్మోస్ట్ గ్రౌండ్లో ఉన్నాను నేను. సో mg ఇంటూ 0 హైట్ ఎంత అవుతుంది, 0. ఇప్పుడు టోటల్ ఎనర్జీ at c is equal to, that is mechanical potential energy plus kinetic energy, that is 0 plus kinetic energy ఎంత వచ్చిందండి మనకి 2gh. కానీ ఇక్కడ మీరు విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి kinetic energy ఫార్ములా, ఒక నిమిషం ఆగండి. kinetic energy ఫార్ములా ఏంటండి, వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ kinetic energy మర్చిపోయారా, ½ m ఇంటూ v2². ఇది ఒరిజినల్ ఫార్ములా కదా. సో 0 ప్లస్ ½ m ఇంటూ v2². v2 ఎలా వచ్చింది, 2gh. సో 2gh, 2 క్యాన్సల్, దట్ ఇస్ ఎంత వచ్చిందండి, mg. ఈక్వేషన్ 3 చెక్ చేసుకోండి. ఈక్వేషన్ 1 హైయెస్ట్ పాయింట్ మెకానికల్ ఎనర్జీ pe plus ke mgh. ఇక at point b intermediate point, even sign convection you have taken and you got the right value mgh. At lowest point ground level again mgh. Therefore the total energy is constant and the entire energy is in the form of, మీకు ఈజియెస్ట్ మెథడ్ ఏంటి, టెక్స్ట్ బుక్లో కొంచెం టఫ్ మెథడ్లో మీకు చెప్పాడు. సో మీకు ఈజీ మెథడ్లో చెప్పాను, దిస్ విల్ బి బెటర్ ఫర్ యూ స్కోరింగ్ మార్క్స్. సో మీరు టెక్స్ట్ బుక్ ఫాలో అయితే టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఇది మీకు ఈజీ మెథడ్ విత్ కన్వెన్షన్ సైన్స్ చెప్పానండి, జాగ్రత్తగా చేసుకోండి, యూ విల్ గెట్ ఫుల్ 4 marks. ఓకేనా. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ప్రూవ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రీలీ. యూ కెన్ ట్రై ఫర్ ద వెర్టికల్ ప్రొజెక్టెడ్ బట్ సేమ్ సైన్ కన్వెన్షన్. పైకి వెళ్తున్నప్పుడు పాజిటివ్ కాబట్టి పాజిటివ్ ఈజ్ ఈవెన్ హైట్ అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అలా తీసుకొని మీరు చేసుకోవచ్చు. క్లియర్, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ అండి. లెట్ us go to the next one now. Right. Now after this one we are having another one nice topic, that is ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. బట్ అయినప్పటికీ కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాడు, అది నేను ఎగ్జాంపుల్ కాకుండా కాన్సెప్ట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అదే మోషన్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్, వాడు ఎగ్జాంపుల్ ఇచ్చాడు, నేను అది తీసుకోను. అదే మీ 5.7 అండి, మీ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 5.7. బట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో 5.7 మీకు, బట్ ఐ ఎక్స్ప్లెయిన్ మోషన్ ఆఫ్ ఏ బాడీ in a circular path.
అంటే ఇక్కడ ఏంటంటే వాడు ఇచ్చింది క్వశ్చన్, ప్రాబ్లం ఇచ్చాడు, మనం కాన్సెప్ట్ చేసుకొని అప్పుడు మీరు ప్రాబ్లం ట్రై చేయండి. ఇది సెటిలర్ పాత్, ఇది సెంటర్ అనుకోండి. వాడు ఏమంటే ఒక స్ట్రింగ్ ఉంది, దీని లెంత్ ఎల్, నేను రేడియస్ ఆర్ తీసుకొని కూడా చేయొచ్చు. వాడు ఎల్ ఇచ్చాడు, యూ కెన్ ఈవెన్ టేక్ రేడియస్ ఇస్ ఆర్. సో ఇది కూడా ఎల్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ నుంచి ఈజ్ హ్యాంగ్డ్ సమ్ బాడీ ఆఫ్ మాస్ ఎం. సో ఈ బాడీని హ్యాంగ్ చేసి ఈజ్ రొటేటింగ్ లైక్ దిస్, లైక్ దిస్. ఓకే, వెన్ ఇట్ ఈస్ రొటేటింగ్ ఇన్ సర్క్యులర్ పాత్ విల్ హ్యావ్ సమ్ లీనియర్ స్పీడ్. ఈ పాయింట్ని ఏ అనుకుందాం, అలాగే ఈ పాయింట్ని బి అనుకుందాం, ఈ హైయెస్ట్ పాయింట్ని సి అనుకుందాం. సో ఇక్కడ ట్యాంజెంట్ మీరు డ్రా చేస్తే యూ విల్ బి గెటింగ్ విఏ. ఇఫ్ యూ విల్ గెట్, if you draw tangent here, get a VB, tangent VC. Okay, like that you can get the linear speed. Okay na? And of course this is 90 degrees. ఇప్పుడు దీని మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో మనం చూద్దాం. సర్క్యులర్ మోషన్లో రింగ్ తిరుగుతున్నప్పుడు, లేదా ఇదే మీకు జెమినీ సర్కస్ అప్పుడప్పుడు అవుతుంటుంది. మీకు జెమినీ సర్కస్లో ఒకటి చూసే ఉంటారు, లోపల ఒక మోటార్ బైక్లో ఎంటర్ అవుతుంటాడు వాడు. ఎంటర్ అయిన తర్వాత డోర్ క్లోజ్ అయిపోయి ఆ మోటార్ బైక్ అలా రొటేషన్ చేస్తూ చేస్తూ చేసి ఫైనల్కి వస్తే ఎలా వచ్చేస్తుంది, వెర్టికల్ మోషన్, కింద పడ్డవాడు. అది మ్యాజిక్ కాదు, ఫిజిక్స్ అక్కడ ఉందన్నమాట. ఆ ఫిజిక్స్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఎలా మోటార్ బైక్, సైక్లిస్ట్, కారు ఇవన్నీ కూడా లోపల స్పీడ్గా రొటేట్ అవుతున్నారు అనేది, దాని బిహైండ్ ఫిజిక్స్ ఏంటనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది. సో బాడీ ఫస్ట్ దానికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీద్దాం. దాని వెయిట్ ఫస్ట్ యాక్ట్ అవుతుంది ఇక్కడ పాయింట్ ఏ దగ్గర, ఇది ఏ పాయింట్. ఇక్కడ స్ట్రింగ్ ఉంది కదా, స్ట్రింగ్కి టెన్షన్, ఎందుకంటే పైకి వెళ్తుంది కదా, పైకి వెళ్తుంది కాబట్టి టెన్షన్. ఇది టీఏ అనుకుందాం. ఓకేనా? దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తున్నారు. వెయిట్ కింద ఎలా అవుతుంది, వెయిట్ కిందకి ఎంజీ. సో టెన్షన్ పైకి, దట్ ఈస్ టీఏ. ఓకేనా? సో ఇప్పుడు దీనికి ఫోర్సెస్ చూద్దాం. అయితే ఇలా తిరుగుతున్నప్పుడు దీని మీద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది. ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ రేడియస్. కానీ ఇక్కడ లెంత్ ఎల్ ఇచ్చాడు కాబట్టి మనం ఎల్ తీసుకుందాం. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఎంవి స్క్వేర్ బై ఎల్, బికాజ్ లెంత్ ఎల్ ఇచ్చాడు. సో రేడియస్ మనకి ఎల్ అవుతుంది. సో దీని మీద ఏమవుతుంది, అది కూడా పనిచేస్తుంది తిరుగుతున్నప్పుడు. సో దీనికి మనం న్యూటన్స్ లాస్ అప్లై చేస్తే అప్పర్ డైరెక్షన్లో వెళ్తుంది కదా, న్యూటన్ సెకండ్ లా. సో ఫస్ట్ ఈక్వేషన్ టీఏ మైనస్ వెయిట్ ఎంజీ ఈజ్ ఈక్వల్ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎంవి స్క్వేర్ బై ఆర్, ఈక్వేషన్ 1. మీకు అర్థమవుతుందా? ఇది ఫస్ట్ ఈక్వేషన్ అట్ ద పాయింట్ ఏ. ఇఫ్ యూ అప్లై న్యూటన్స్ లా, పైకి వెళ్తుంది కాబట్టి టీఏ. ఓకేనా? టీఏ మైనస్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఇప్పుడు పాయింట్ సికి వద్దాం. ఎట్ సి, హైయెస్ట్ పాయింట్ ఎట్ సి, highest point at C. Are you following here? Highest, H-I-G-H, highest point C. హైయెస్ట్ పాయింట్ సి దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది, కింద పడిపోతాడు సరైన టెన్షన్ లేకపోతే. సో ఇక్కడ ఏమవుతుంది, టెన్షన్ పైకి వెళ్ళే కొద్ది కొంచెం స్పీడ్ తగ్గిపోతుంది. ప్లస్ స్ట్రింగ్ కూడా కొంచెం లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది తీగ పైకి వెళ్ళినప్పుడు. సో లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ అప్లై చేయండి మళ్ళీ. అప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ ఈ పాయింట్లో టెన్షన్ కిందకు ఉంటుంది, ఈ పాయింట్లో టెన్షన్ కిందకి ఇక్కడికి వచ్చింది, బాడీ ఇక్కడికి వచ్చింది. సో అట్ దిస్ పాయింట్ ద టెన్షన్ విల్ బి డౌన్వర్డ్, వెయిట్ ఈజ్ ఆల్సో డౌన్వర్డ్. సో ఈక్వేషన్ అప్లై చేస్తే ఎంత అవుతుంది, టెన్షన్ అక్కడ ఆ పాయింట్లో టీసీ ప్లస్ వెయిట్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఎంవి స్క్వేర్ బై ఆర్, దట్ ఈజ్ ఎల్. అదవుతుంది మీకు. ఈ పాయింట్కి వచ్చినప్పుడు కొన్ని ఏమవుతుంది, వైర్ కొంచెం లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది తిరుగుతున్నప్పుడు. ఈ పాయింట్కి వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ స్లైట్లీ తగ్గే అవకాశం ఉంది అనమాట. సో టీసీ ప్లస్ ఎంజీ ఈజ్ ఈక్వల్ టు దిస్ థింగ్. ఇక్కడ వీళ్ళు ఓమిట్ టీసీ బికాజ్ ఇట్ ఈస్ బికమ్ లిటిల్ లెసర్. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈక్వేషన్ ఎంజీ, అర్థమైంది, ఇక్కడ టీసీని తీసాను. యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద హై పాయింట్ ఇట్ ఈస్ బికమింగ్ లిటిల్ లూజన్ ద టెన్షన్. ఓకే, సో అందుకే దాన్ని ఒమిట్ చేసి ఎంజీ ఈజ్ ఈక్వల్ టు ఎం, ఇక్కడ వెలాసిటీ సి అనుకుందాం బికాజ్ హైయెస్ట్ పాయింట్ కాబట్టి. ఓకేనా, సి అనుకుందాం. ఇక్కడేమో వెలాసిటీ ఏ అనుకుందాం కాబట్టి ఏ. ఓకేనా, క్లియర్గా రాసుకోండి. దేర్ ఫోర్ ఇది ఎంత అవుతుంది, ఎం విసి స్క్వేర్ బై ఎల్, ఎంఎం గెట్స్ క్యాన్సల్, లేదా జిఎల్ ఓకే ఈజ్ ఈక్వల్ టు విసి స్క్వేర్, లేదా విసి ఈజ్ ఈక్వల్ టు రూట్ జిఎల్ మీటర్ పర్ సెకండ్, ఈక్వేషన్ 3. సో
at point C the velocity should be maintained by the motorbike by the person is ఎంత రూట్ జిఎల్ ఇక్కడ ఉండాలి. రూట్ జిఎల్ మెయింటైన్ చేయలేదా వాడు కింద పడిపోయే అవకాశం ఉంది, కిందకు వచ్చేసాడు, కింద పడిపోతాడు. సో సమ్టైమ్స్ అందుకే దీన్ని క్రిటికల్ వెలాసిటీ కూడా అనొచ్చు మనం ఇన్ టెక్నికల్గా. సమ్టైమ్స్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ క్రిటికల్ వెలాసిటీ. సో హీ హ్యాస్ టు మెయింటైన్ దట్ వెలాసిటీ రూట్ జీ 9.8 or whatever value given into L అంటే the radius of that whatever thing. Okay, it is sphere, it is prepared there for the acrobats. So అది మల్టిప్లై చేయగా వచ్చే రూట్ వాల్యూ is the velocity should be maintained by the person at point C. Now how to decide the velocity A? Then to get the velocity at point low is you have to apply law of conservation of energy. ఓకేనా, ఇది నోట్ చేయండి, అది కూడా చూపిస్తాను మీకు. ఇది అయిపోయింది కదా, రబ్ చేసి వచ్చా మీకు. రైట్ ఇప్పుడు చూడండి, చూడండి. నౌ టు గెట్ ద వెలాసిటీ ఐ విల్ అప్లై లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎట్ ఏ. ద టోటల్ మెకానికల్ ఎనర్జీ ఇస్ కాన్స్టెంట్ హియర్ హియర్ హియర్. అంతే కదా, మనం ఇందాక అదే చేస్తాం. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ వెర్టికల్ ప్రొజెక్టెడ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కెఈ, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కెఈ కాన్స్టెంట్ ఉండాలి. లేదా ఈ పాయింట్ దగ్గర ఉంది, మోటార్ బైక్ బయలుదేరాడు. సో ద బైక్ ఈస్ గోయింగ్, వాట్ ఎనర్జీ విల్ బి హ్యావింగ్ ఎట్ ఏ? కైనెటిక్ ఎనర్జీ. సో హాఫ్ ఎం విఏ స్క్వేర్. సో ఏదైనా బయలుదేరినప్పుడు వాడికి ఏముంటుంది? కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా? సో కైనెటిక్ ఎనర్జీ ఈ మొత్తం ఎక్కడ టర్న్ అవుతుంది? ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ. సో హాఫ్ ఎంవి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంజీ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ ఎంజీహెచ్ ఎంత? ఆర్ ప్లస్ ఆర్, ఎల్ ప్లస్ ఎల్, 2L. ఓకేనా? ఆర్ యు ఫాలోయింగ్? రైట్? నోట్ డౌన్ ప్లీజ్, నోట్ డౌన్ ప్లీజ్. ఓకే, నోట్ చేశారు కదా ప్రాబ్లమ్? రైట్. చూడండి ఇక్కడ ఏమైంది, ఏ దగ్గర ఏ పాయింట్ దగ్గర మోటార్ బైక్ స్టార్ట్ చేసినప్పుడు వాడికి ఏ ఎనర్జీ ఉంటుంది? కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ మొత్తం దేంట్లో కన్వర్ట్ అవుతుంది? ఇక్కడికి వచ్చినప్పుడు సికి పొటెన్షియల్ ఎంజీహెచ్, రేడియస్ ప్లస్ రేడియస్ అంటే ఎల్ ప్లస్ ఎల్ ప్లస్ మళ్ళీ ఇక్కడి నుంచి కిందకి డ్రాప్ అయిపోతుంది మళ్ళీ కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఎం విసి స్క్వేర్. ఇది మన అప్లికేషన్, ఎనర్జీ అప్లై చేసాం మనం. ఓకే, అర్థమవుతుందా? అంటే ఎనర్జీ అనేది కాన్స్టెంట్ ఉంటుంది కదా, టోటల్ ఎనర్జీ. సో ఇక్కడ నుంచి మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటి ఇక్కడ? అంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ పొటెన్షియల్ ప్లస్ అగైన్ కైనెటిక్. సో దేర్ ఫోర్ దీన్ని సాల్వ్ చేద్దాం. హాఫ్ ఎం విఏ స్క్వేర్ ప్లస్ ఎంజీ 2L ప్లస్ హాఫ్ ఎం విసి. ఆల్రెడీ విసి క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ పెట్టేద్దాం. సో హాఫ్ ఎం ఇంటూ విసి స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? హోల్ స్క్వేర్ రూట్ జిఎల్ హోల్ స్క్వేర్. సో దేర్ ఫోర్ హాఫ్ ఎం విఏ స్క్వేర్ ప్లస్ ఎంజీ 2L ప్లస్ హాఫ్ ఎం జిఎల్ స్క్వేర్ రూట్ పోతుంది. సో దీనికి ఎల్సిఎం పెడితే ఎంత అవుతుంది మీకు? ఎంఎం క్యాన్సిల్ చేసేద్దామా త్రూ అవుట్? ఓకేనా? ఇంకా కూడా ఇంకేముంది? ఇంకేం లేదు. సో ఇక్కడ 2GL ఎల్సిఎం జాగ్రత్త రాద్దామండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ మళ్ళీ రాస్తుంది దాన్ని, మిగిలిపోయిన ఐటమ్ వి స్క్వేర్ బై 2. ఓకేనా? ఇది ప్లస్ పెట్టేసాను చూసుకోండి కంగారులో, ప్లస్ కాదు ఈజ్ ఈక్వల్ టు ఇది. ప్లీజ్ మేక్ అ నోట్, ప్లస్ పెట్టేసాం కంగారులో, ఈజ్ ఈక్వల్ టు ఇది. ఓకేనా? సో ఇక్కడ మిగిలింది విఏ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలింది? 2GL ఎంఎం క్యాన్సిల్ చేశాను బై 1 ప్లస్ ఇక్కడ ఏమైంది? GL బై 2. సో ఎల్సిఎం కడితే 2 2s 4GL ప్లస్ GL ఎంత అవుతుంది? 5GL బై 2. ఈ టూ క్యాన్సిల్ చేసేయండి, ఇది ఈక్వల్ టు అండి. సో ఏం మిగిలింది? విఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 5GL వచ్చిందా? మీటర్ పర్ సెకండ్. అంటే ఏ దగ్గర ద పర్సన్ షుడ్ మెయింటైన్ రూట్ ఓవర్ 5 ఇంటూ 9.8 or 10 ఇంటూ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఆర్ వాట్ ఎవర్ డోమ్ హస్ ప్రిపేర్డ్ ఫర్ ద అక్రోబాట్స్. అంత వెలాసిటీ మెయింటైన్ చేస్తేనే వాడు హాయిగా వెళ్ళగలడు పైకి. దాని మీద తక్కువ ఉన్న ఈ కెనాట్ గో అప్ అని. అది అదేవిధంగా ఇక్కడ క్రిటికల్ వెలాసిటీ రూట్ జిఆర్ ఆర్ రూట్ జిఎల్ మెయింటైన్ చేయాలి వితౌట్ ఫాలింగ్ డౌన్. ఓకేనా? ఈ రెండు కాకుండా మీకు బి దగ్గర కూడా కట్టచ్చు, అది కూడా మీకు చూపిస్తాను. నోట్ చేయండి, బి దగ్గర కూడా వెలాసిటీ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ. నోట్ చేయండి. రైట్, నౌ ఐఎమ్ రబ్బింగ్ దిస్ పాయింట్స్. ఏ రబ్ చేయమండి? ఇది రబ్ చేస్తాను.
ఏ ఈక్వేషన్ చూసుకున్నారు కదా, ఏ ఈక్వేషన్ ఇక్కడ. ఓకే, V that is tension minus mg is equal to mva square by 2. ఓకేనా, ఈక్వేషన్స్ అన్ని కూడా చెప్పేస్తున్నాను మీకు. క్లియర్? సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. నోట్ చేయండి ప్లీజ్. నౌ అట్ B I will give the equation. ఓకేనా, రైట్, ప్లీజ్ నోట్ డౌన్. B దగ్గర కూడా మీకు ఇచ్చేస్తాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ బెటర్ ఫ్యాషన్. ఆర్ యూ నోటింగ్ డౌన్? రైట్, క్లియర్? చూసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్. ప్లీజ్ చెక్ ఇట్. ఓకే, మీరు ట్రై చేస్తారా? నేను చెప్పాలా? B దగ్గర ట్రై చేస్తారా మీరు? Will you try it? Okay, see here. సో B దగ్గర మీకు ఎలా వస్తుంది? మీకు B దగ్గర వెలాసిటీ అంటే మీకు ఇందాక ఈక్వేషన్ ఒకటి ఇచ్చాను కదా. ఏ దగ్గర ఏంటి ఈక్వేషను చూడండి. సో ఏ దగ్గర ఆల్రెడీ మీకు ఒక ఈక్వేషన్ ఇచ్చాను. వాట్ ఇస్ ఎనర్జీ అట్ ఏ? ఇక్కడ అట్ ఏ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv square is converted into potential energy mgh L plus L plus kinetic energy half m v square. ఇది at A అంటే టోటల్ ఎనర్జీ మనకి ఏం చేస్తాం? కైనెటిక్ ఎనర్జీ కాబట్టి పొటెన్షియల్ ప్లస్ అగైన్ కైనెటిక్. ఇది at A. మరి at B దగ్గర ఎలా ఉంటుంది ఎనర్జీ? ఇప్పుడు at B టోటల్ ఎనర్జీ ఎలా వస్తుంది? టోటల్ ఎనర్జీ అనేది B దగ్గర ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. ఓకే, B దగ్గర వచ్చినప్పుడు ఏముంటుంది వాడికి? కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ B. కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ m va స్క్వేర్ కానీ స్టార్టెడ్ కదా కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. వాట్ ఇస్ ద హైట్? mg ఇంటూ L. చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా, సారీ ఏ రాసా ఇక్కడ మీకు పొటెన్షియల్ ఎనర్జీ mgl vb ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ కదా, ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రావెల్ అయింది కదా. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అంటే వెలాసిటీ ఇక్కడ మనకు కావాలి కదా, vb అనుకున్నాం కదా. వెలాసిటీ చూడండి, ఇక్కడ వెలాసిటీ vb అనుకున్నాం, va కాదు. va వెలాసిటీ అట్ a. సో b దగ్గర vb కాబట్టి ఇక్కడ టోటల్ ఎనర్జీ ఎంత అవుతుంది? హాఫ్ mv స్క్వేర్ కైనెటిక్, దట్ ఈస్ హాఫ్ m vb స్క్వేర్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ దట్ ఈస్ mgl. ఓకేనా, క్లియర్? రైట్, ఇప్పుడు ఇది నోట్ చేసుకుంటే మీరు నౌ ఈక్వేషన్ హౌ కెన్ యూ గెట్ vb హియర్? హౌ కెన్ యూ గెట్ vb? ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈక్వేషన్ తెలుసు చూడండి. హాఫ్ m va స్క్వేర్ ప్లస్ mg 2l ప్లస్ దిస్ థింగ్ అట్ ఏ. మరి ఈ ఎనర్జీని మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. కెన్ వి అప్లై దిస్ ఎనర్జీ? బికాజ్ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ టోటల్ ఎనర్జీ షుడ్ బి కాన్స్టెంట్. A, C and B. Can we apply that one here? So I'll try to apply here. మీకు అర్థమవుతున్న పాయింట్ చూడండి. ఇక్కడ లాజిక్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదండి. పాయింట్ ఏ దగ్గర ఎనర్జీ మనం చేసాం, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సి దగ్గర చేసాం అండ్ వీ హావ్ గాట్ సమ్ వెలాసిటీ రూట్ gr ఆర్ రూట్ gl. అలాగే ఏ దగ్గర కూడా వచ్చింది మనకి రూట్ 5gr ఆర్ రూట్ 5gl. ఇప్పుడు అకార్డింగ్ టు మన లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ తీసుకున్నట్టుగైతే ఇక్కడ ఎనర్జీ ఎంత ఉంటుంది? ఇక్కడ ఎనర్జీ అంతే ఉండాలి. ఇక్కడ ఎనర్జీ ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ అంటే హాఫ్ m vb స్క్వేర్ ప్లస్ mgl. మరి వాట్ ఈస్ అట్ ఏ దగ్గర ఎంత ఉంది ఎనర్జీ? ఇదిగోండి ఇది. ఓకేనా, హాఫ్ m va స్క్వేర్. మీకు అర్థమవుతుందా? హాఫ్ m va స్క్వేర్, isn't it? So this one I'll use here. Half m va square is equal to this energy. Half m vb square plus mgl. ఈ పాయింట్ మీకు అర్థమైందా లేదా నాకు చెప్పండి, అదర్వైజ్ I'll explain. See, ఇది చూడడానికి కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది, ఎందుకంటే
A and C points are very easy. But while calculating point B, you have to be very careful. Law of conservation of energy apply cheyali. Total energy is constant. Ikkada energy anta undo, ikkada energy anta undo, same PE plus KE, PE plus KE, PE plus KE. So A దగ్గర ఎంత half mVA square is equal to this man వచ్చింది. So this energy is equal to this thing. ఓకేనా? సో ఇది అప్లై చేద్దామండి. ఇక్కడ మనకి m తీసేద్దాం, క్యాన్సిల్ చేసేద్దాం. ఇక్కడ హాఫ్ ఇంటూ ఆల్రెడీ నో VA ఎంత వచ్చింది, రూట్ GL, రూట్ 5GL హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ VB స్క్వేర్, మనకు తెలియదు కట్టాలి, ప్లస్ GL. సో ఇది స్క్వేర్ రూట్, ఇది క్యాన్సిల్ చేసేద్దాం. అప్పుడు ఎంత అవుతుంది, 5GL/2 ఈజ్ ఈక్వల్ టు VB స్క్వేర్ బై 2 ప్లస్ GL. GL ఇటు తీసుకొచ్చండి. 5GL/2 మైనస్ GL/1 ఈజ్ ఈక్వల్ టు VB స్క్వేర్ బై 2. ఎల్సిఎం తీసుకోండి. 2GL 5GL మైనస్ 2GL ఎంత, 3GL/2 ఈజ్ ఈక్వల్ టు VB స్క్వేర్ బై 2. ఓకే, ఇది 2 అండి. సో 2 క్యాన్సిల్ చేసుకుని ఎంత వచ్చింది, VB రూట్ 3GL మీటర్ పర్ సెకండ్. ఇది ఆన్సర్ బి దగ్గర. అదవుతుందా? చూడండి ఎంత టైం పట్టింది ఈ ప్రాబ్లంకి. ఇది చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎనర్జీ అనేది చాలా జాగ్రత్తగా మనం కన్సిడర్ చేస్తేనే ప్రాబ్లం వస్తుంది. అదవుతుందా? సో నేను ఇక్కడ ఏం చేశాను టెక్నిక్, ఇక్కడ ఏదైతే కైనెటిక్ ఎనర్జీ ఉందో దట్ ఎనర్జీ ఐ ఈక్వల్ హియర్ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్సర్వ్ ఎనర్జీ. సో ఇక్కడ హాఫ్ mVA స్క్వేర్ ఐ ఈక్వల్ టు ఎనర్జీ అట్ పాయింట్ హియర్, టోటల్ ఎనర్జీ. ఓకేనా? సో దట్ ఈస్ హాఫ్ mVB స్క్వేర్ ప్లస్ mGL. ఫైనల్ మనకు వచ్చింది కదా బి దగ్గర, రూట్ 3GR లేదా రూట్ 3 ఇంటూ L, G ఇంటూ L. G 9.8 or 10. L is the radius of the circle or whatever dome. And finally that will be the velocity at B అండి. C దగ్గర ఎలాగో వచ్చింది, రూట్ GL కిందనేమో రూట్ 5GR లేదా రూట్ 5GL. క్లియర్? దాన్ని ఉపయోగించి మీరు ఎగ్జాంపుల్ 5-7లో వాడు ఏదైతే అడిగాడో యూ కెన్ సాల్వ్ దట్ వన్. ఈజ్ ఆస్కింగ్ యూ రేషియో ఆఫ్ KB/KC అడిగాడు. KB/KC, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ KB బై కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ KC. ఆల్రెడీ మీరు అక్కడ వాల్యూ వేశారు కదా, అది సాల్వ్ చేసుకోండి, మీకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ ఇట్ యూ కెన్ ట్రై దేర్. KB/KC కదా, KB/KC ఇవ్వండి. KB/KC అంటే కైనెటిక్ ఎనర్జీ అట్ హాఫ్ mVB స్క్వేర్ బై హాఫ్ mVC స్క్వేర్. రెండు క్యాన్సిల్ అయిపోతుంది. VB స్క్వేర్ బై VC స్క్వేర్. VB ఆల్రెడీ ఇప్పుడే వచ్చింది కదా, ఎంత, రూట్ 3GL హోల్ స్క్వేర్ బై VC ఇందాక కట్టాం, రూట్ GL హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఇది, స్క్వేర్ రూట్ ఇది, ఎంత మిగిలింది పైన, 3GL/GL. GL క్యాన్సిల్. ఆన్సర్ ఎంత అండి, 3/1 లేదా 3:1. దిస్ ఇస్ ద ఆన్సర్. మీ టెక్స్ట్ బుక్లో అడిగిన దాని క్వశ్చన్ కూడా చెప్పేశాను. ఓకేనా? ఐ డెరైవ్డ్ ది ఈక్వేషన్ ఫర్ వెలాసిటీస్ అట్ VA, VB అండ్ VC అండ్ ఆల్సో ద క్వశ్చన్ ఆన్సర్. ఓకేనా? క్లియర్ అండి? రైట్. నౌ లెట్ us go to the next one. చెప్పేస్తున్నాను. Clear? Right. Now, after learning about all these things, let us go to the next item and that is spring and spring యొక్క ఎనర్జీ ఏంటని చూద్దాం. వీఆర్ ఆల్మోస్ట్ కమింగ్ టు ఎండ్ నౌ. ఓకేనా? ఇంకా కొలిషన్స్ కూడా ఉన్నట్టుగా ఉన్నాయి. ఓకేనా? రైట్. స్ప్రింగ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు, చూస్తాను. విల్ సీ హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్. If it is taking too much time, again I have to make a third video for this one, or otherwise I will complete here. Okay na? Next, spring and potential energy due to spring. Okay na? This is helical spring and this is a mass attached. So potential energy due to spring. Okay na? So spring potential energy మనం చెప్పే ముందు we have to go for diagrams.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్ప్రింగ్ అనుకుందాం, దీనికి ఒక బాడీ అటాచ్ చేసి అనుకుందాం, హ్యావింగ్ మాస్ m, సెంటర్ ఆఫ్ మాస్. ఓకేనా. నౌ ఫర్ దిస్ వన్ సమ్ ఫోర్స్ ఇస్ అప్లైడ్ అనుకుందాం. ఫస్ట్ ఇది రెస్ట్లో ఉంది, ఇది సెంటర్ పాయింట్. ఓకేనా, సెంటర్ పాయింట్ రెస్ట్లో ఉంది, x = 0. సో దీని మీద స్ప్రింగ్ ఫోర్స్ కూడా ఏముండదండి, Fs = 0. Fs ఈజ్ ఇండికేటింగ్ స్ప్రింగ్ ఫోర్స్. రెస్ట్లో ఉంది, ఫోర్స్ ఇంకా అప్లై చేశారు, ఇంకా మూవ్మెంట్ అవ్వలేదు. సో రెస్ట్లో ఉన్నప్పుడు x = 0. ఓకేనా. ఇప్పుడు దాన్ని ఫోర్స్ అప్లై చేసినది ఏమవుతుంది చూద్దాం. ఓకేనా. ఇప్పుడు నేను ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ముందు జరిగింది కదా చూడండి ఒకసారి. ఓకేనా, అప్లైడ్ సమ్ ఫోర్స్ F దేర్. సో ఎంత డిస్ప్లేస్ అయింది చూడండి, దిస్ ఇస్ సెంటర్ ఆఫ్ మాస్. సో వెన్ ద ఫోర్స్ ఇస్ అప్లైడ్ ఇమీడియట్లీ రియాక్షన్ విల్ బి దేర్ న్యూటన్స్ థర్డ్ లా ముందుకి. అదవుతుందా. సో ఇది మన డిస్ప్లేస్మెంట్ x అండి. ఇనిషియల్ ఇట్ వాజ్ 0 డిస్ప్లేస్మెంట్ ఏ ఫిగర్. బి ఫిగర్ లో ఫోర్స్ అప్లై అదే దానికి అప్లై చేసిన తర్వాత డిస్ప్లేస్మెంట్ ఇస్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్, ఎక్స్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్. ఎప్పుడైతే ఫోర్స్ అప్లై అగైన్ స్ప్రింగ్ ఫోర్స్ ఇటువైపు బ్యాక్ సైడ్ ఉంటుంది ఇలా. ఓకేనా, స్ప్రింగ్ ఫోర్స్ ఇటువైపు ఉంటుంది. ఇప్పుడు ఇది నెగిటివ్, అదొక పాయింట్. నౌ కమింగ్ టు థర్డ్ ఫిగర్. ఇది దీని ద్వారా మీకు ఏంటంటే ఈజీగా అర్థం అవుతుంది సబ్జెక్ట్. దట్స్ వై ఐఎమ్ డ్రాయింగ్ ద ఫిగర్. సో సింపుల్ హార్మోనిక్ మోషన్, ముందుకి వెనక్కి సింపుల్ హార్మోనిక్. ఓకేనా, ఇట్ ఇస్ గోయింగ్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ సెంటర్ పాయింట్ నుంచి లెట్ us shift the figure somewhere over here. ఓకేనా, somewhere over here. Now this is the center of mass. ఇప్పుడు చూడండి, ఇది రెస్ట్ పాయింట్ అండి, x = 0 రెస్ట్ పొజిషన్. ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్ 1, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్ 2. ఇది చూడండి, ఎక్స్ట్రీమ్ పొజిషన్ 1, ఎక్స్ట్రీమ్ పొజిషన్ 2. సో ఇట్ ఈస్ మేకింగ్ సమ్ ఆసిలేషన్, సింపుల్ హార్మోనిక్ మోషన్. హైయెస్ట్ పాయింట్స్ రెండు ఉంటాయి, జస్ట్ లైక్ పెండులం బాబ్. పెండులం బాబ్ ఎలాగైతే మూవ్ అవుతుందో రెండు ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఉంటాయో. సో డిస్ప్లేస్మెంట్ ఫస్ట్ ఇది పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ ఉంది, స్ప్రింగ్ ఫోర్స్ నెగిటివ్. ఇప్పుడు ఏంటి మనకి వెనక్కి వచ్చింది. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ నెగిటివ్ అండ్ ఫోర్స్ పాజిటివ్, స్ప్రింగ్ ఫోర్స్. చూడండి వేరియేషన్ అదవుతుందా. స్టార్టింగ్ ఏమో డిస్ప్లేస్మెంట్ పాజిటివ్, స్ప్రింగ్ ఫోర్స్ నెగిటివ్. ఇక్కడేమో వెనక్కి వెళ్ళింది, డిస్ప్లేస్మెంట్ నెగిటివ్, స్ప్రింగ్ ఫోర్స్ పాజిటివ్ అనమాట. ఇది ఫిగర్స్. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు డెరివేషన్ స్టార్ట్ చేద్దామండి. పొటెన్షియల్ ఎనర్జీకి పొటెన్షియల్ ఎనర్జీ డెరివేషన్ అర్థమవుతుందా మీకు? క్లియర్గా ఉందా? రైటింగ్ క్లియర్గా రాస్తాను మీకోసం. స్ప్రింగ్ ఫోర్స్ ఇక్కడ నెగిటివ్, ఇదేమో పాజిటివ్. అలాగే దీనికి ఇది ఎక్స్ మ్యాక్సిమం అండి. మ్యాక్సిమం అంటే అదే ఎక్స్ట్రీమ్ పాయింట్స్, ఇవన్నీ ఎక్స్ట్రీమ్ పాయింట్స్. ఓకేనా, అటుపక్క ఎక్స్ట్రీమ్ ఒకటి, ఇటుపక్క ఎక్స్ట్రీమ్ ఒకటి. ఓకేనా. అండ్ ఇదేమో ఒకవేళ మీరు గ్రాఫ్ గీస్తే స్ప్రింగ్ ఫోర్స్ ఆన్ వై యాక్సిస్, ఇదేమో ఎక్స్ యాక్సిస్. డిస్ప్లేస్మెంట్ ఎక్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్. If you draw the graph, displacement is x axis, spring force on y axis. So this area of the triangle మీరు కట్టినట్టుగా half base into height. Area of the triangle that is equal to half base into height. Half base this thing into height. Height అంటే ఇది negative part. You can take that fs. Okay na? So that is nothing but half into
xm into fs is equal to area. Okay, that is energy, potential energy. So potential energy is equal to half into xm into what is spring force minus kx. So that is equal to minus k xm అంటే xm తీసుకోవచ్చు మీరు. ఓకేనా, హాఫ్ k x square by 2. అంటే మ్యాక్సిమం అయితే మనం మ్యాక్సిమం తీసుకుంటాం, ఇది కూడా m తీసుకోవచ్చు, హైయెస్ట్ పాయింట్. ఓకేనా, సో దట్ ఈస్ ద ఏరియా అండి, హాఫ్ k xm square by 2 ప్లీజ్. ఓకేనా, సో ఈ విధంగా మనం డయాగ్రామ్ తయారు చేసుకోవచ్చు. ఫిగర్ జాగ్రత్త అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి, ఫిగర్ కరెక్ట్గా వేసారు లేదా మీరు. ఫస్ట్ మీకు డిస్ప్లేస్మెంట్ జీరో, రెస్ట్లో ఉన్న ఫోర్స్ అప్లై చేయలేదు. దెన్ స్ప్రింగ్ ఫోర్స్ ఇస్ ఆల్సో జీరో, ఫోర్స్ ఈజ్ అప్లైడ్, డిస్ప్లేస్మెంట్ పాజిటివ్, స్ప్రింగ్ ఫోర్స్ నెగిటివ్. ఓకేనా, దిస్ డైరెక్షన్. నెక్స్ట్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ దిస్ డైరెక్షన్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, డిస్ప్లేస్మెంట్ ఈజ్ నెగిటివ్, స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ పాజిటివ్. ఓకేనా, displacement x is negative, spring force is positive, and by you calculate the area of this triangle, you will get the energy. Okay na, potential energy. Clear? Any doubt? Right. So work done by the spring force is nothing but the area of the triangle. Okay na, area of the shaded triangle represents the work done by the spring force. Clear? Fs is equal to minus kx. మీరు కావాలంటే అది కూడా రాసుకోవచ్చు ఇక్కడ, fs is equal to minus kx. Spring force. Clear? Any doubt? Triangle కూడా మీకు కావాలంటే O A B. This is triangle. డెరివేషన్కి వెళ్దాం మనం. రైట్. సో లెట్ ద వర్క్ డన్ బి dw force f dx integral x initial to x final. X final అంటే ఇక్కడ maximum కదా, 0 to maximum. 0 to maximum తీసుకున్నాడా వాల్యూస్? ఎస్, 0 to maximum ఎక్స్ట్రీమ్ వాల్యూ. ఇక్కడ x initial is కూడా 0 తీసుకుందాం. ఇంటిగ్రేషన్ చేస్తే లెఫ్ట్ సైడ్ w, ఇంటిగ్రల్ ఆఫ్ dx x. ఓకేనా, సో ఇక్కడ ఏంటి మనకి ఇంటిగ్రేషన్ అంటే ఇక్కడ ఫోర్స్ ఏంటి, వాట్ ఈస్ ఫోర్స్ చూడండి. వాట్ ఈస్ ఫోర్స్ హియర్? స్ప్రింగ్ ఫోర్స్ ఇది కూడా మైనస్ kx కదా, స్ప్రింగ్ ఫోర్స్ ఇస్ మైనస్, ఎఫ్ ప్లేస్లో అక్కడ మనకి స్ప్రింగ్ ఫోర్స్ పెట్టండి. దట్ ఈస్ నథింగ్ బట్ హియర్ మైనస్ ఎఫ్ ప్లేస్లో మైనస్ kx dx ఇంటిగ్రల్ 0 to x maximum. Therefore, work done is equal to minus k integral of x square by 2, 0 to x maximum. It's normal integration. Okay na? So minus k upper limit minus lower limit. So this is happens to be 0. So finally, what is the work done? Which is nothing but potential energy, minus k x m square by 2. That negative symbol is indicating that is in opposite direction. Okay na? Because force and displacement, you can see force is directly proportional. You can see spring force is directly proportional to displacement. ఇక్కడ మైనస్ సింబల్ ఏంటి? డిస్ప్లేస్మెంట్ అండ్ ఫోర్స్ విల్ బి ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. చూడండి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ పాజిటివ్, ఫోర్స్ నెగిటివ్, బోత్ ఆపోజిట్. ఇక్కడ ఏంటి? డిస్ప్లేస్మెంట్ పాజిటివ్, డిస్ప్లేస్మెంట్ నెగిటివ్, ఫోర్స్ పాజిటివ్. మీకు అదవుతుందా? సో ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఇన్ ఆపోజిట్ ఉండబట్టి వర్క్ డన్ కూడా ఇక్కడ మైనస్ k xm square by 2 అని వచ్చింది. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ గెట్ ది ఈక్వేషన్ అండి ఫర్ స్ప్రింగ్ ఫోర్స్ ఎనర్జీ వర్క్ డన్. ఓకేనా? ఎనీ డౌట్? సో దిస్ ఈస్ ద వర్క్ డన్ బై ద స్ప్రింగ్ అండి. దిస్ ఈస్ ద వర్క్ డన్ బై ద స్ప్రింగ్ ప్లీజ్, or spring force. Work done by the spring force. Work done by the spring force. మనం ఎప్పుడైతే మనకి లాగుతున్నామో దాని ద్వారా చేసిన పని స్ప్రింగ్ ఫోర్స్. ఓకేనా? నోట్ చేయండి. యూఆర్ ఆల్మోస్ట్ కమింగ్ టు ఎండ్ అండ్ ఇంకో గ్రాఫ్ ఒకటి ఉంది. ఓకే, క్లియర్?
అదేవిధంగా మనకి ఈ ఏదైతే ఇంటిగ్రేషన్లో మీకు చేశానో దాన్ని మనం ఈ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, షేడెడ్ ఏరియా ఉంది కదా, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కట్టడం వల్ల కూడా మనకి ఈ ఇంటిగ్రేషన్ వాల్యూ అనేది మనం డైరెక్ట్గా తెచ్చుకోవచ్చు. చూసారా, హాఫ్ బేస్ ఇంటూ హైట్, హాఫ్ బేస్ దట్ ఈస్ ఎక్స్ఎం ఇంటూ హైట్ దట్ ఈస్ ఎఫ్ఎస్. స్ప్రింగ్ ఫోర్స్ అంటే మైనస్ కేఎక్స్ అని మనకు తెలుసు, దట్ ఈస్ కేఎక్స్ అంటే కేఎక్స్ మ్యాక్సిమం. ఇక్కడ కేఎక్స్ అంటే మ్యాక్సిమం, దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ లిమిట్. ఇట్స్ 2 పాయింట్స్ ఉంటాయి కదా ఆసిలేషన్స్లో, ముందుకి వెనక్కి ఆసిలేట్ చేసిన 2 ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ 1, ఎక్స్ట్రీమ్ 2, జస్ట్ లైక్ సింపుల్ పెండులం. ఓకే, సో లైక్ దట్ యూ కెన్ గెట్ ద వాల్యూ. దీనికి ఆపోజిట్ తీసుకున్నట్టుగా ప్లస్ వస్తుంది మనకి స్ప్రింగ్ ఫోర్స్కి. ఓకేనా, ఎనీ డౌట్స్ హియర్? Now I'll give the graph for this one and increase and decreasing graph, and that will be end of this spring derivation. అదవుతుంది మీకు. దీని మీద కూడా న్యూమరికల్స్ అడుగుతున్నాడంటే చాలా జాగ్రత్తగా మీరు చేయాలి. kx²/2 మీద న్యూమరికల్స్ అడుగు. ఇక్కడ నెగిటివ్ సైన్ ఎందుకు వచ్చింది తెలుసు కదా, ఆపోజిట్ డైరెక్షన్ స్ప్రింగ్ ఫోర్స్, అందుకే నెగిటివ్. ఓకే, నా అప్పుడప్పుడు ఎగ్జామినేషన్లో మీకు గ్రాఫ్ కూడా అడగొచ్చండి. ఓకేనా, గ్రాఫ్. సో ఈ టోటల్ ఎనర్జీ గ్రాఫ్ కూడా మీకు చూపిస్తాను. లెట్ us give the graph. ఇదిగోండి, ఓకే, ఐఎమ్ డ్రాయింగ్ ది గ్రాఫ్ ఫర్ యూ. Total energy graph, total energy graph, that is total energy Ke plus Pe graph. Okay, for spring. In the case of spring andi manaki energy graph gestunnanu meekosam. This is energy and y axis. సో ఈ గ్రాఫ్ మీరు అబ్జర్వ్ చేసినట్టుగైతే సియర్ లిమిట్ 2 ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఉన్నాయి కదా. సో నెగిటివ్ సైడ్ 1 ఎక్స్ట్రీమ్ పాయింట్, పాజిటివ్ సైడ్ 1 ఎక్స్ట్రీమ్ పాయింట్. ఓకేనా, ఇఫ్ టేక్ దట్ వన్ అండ్ ప్లాట్, దిస్ ఇస్ ద ఆరిజిన్ 0. So this is the graph and one is decreasing, increasing, increasing, decreasing and okay na. You can see this is a parabolic graph and okay na, it's a parabolic graph. Energy, total energy, kinetic energy plus potential energy, total energy. Total energy is equal to Ke plus Pe. Parabolic graph. సో రేపొద్దున ఎగ్జామ్లో అడగవచ్చు మీకు గ్రాఫ్ గురించి. సో ఈ విధంగా మీరు డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ వన్ ప్లీజ్? ఓకే, రైట్. సో ఫైనల్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే ద టోటల్ ఎనర్జీ ఇస్ రిమైనింగ్ కాన్స్టెంట్. కైనెటిక్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. The total energy, ఎందుకంటే ఎప్పుడైతే స్ప్రింగ్ మీరు లాగుతున్నారో immediately what happens, the spring is making oscillations. When you are pulling, potential energy stored in the wire is potential energy. When you are leaving, it is making oscillations, kinetic energy. So kinetic is connected to potential, potential to kinetic, potential to kinetic, kinetic to potential. So this is the graph, you can see parabolic graph. Okay na? Dropping, again raising, increasing, again dropping. సో ఇది మీరు జాగ్రత్తగా ఈ గ్రాఫ్ కూడా నోట్ చేసుకోండి. ఓకేనా, సో ఫైనల్లీ ద టోటల్ ఎనర్జీ ఇస్ రిమైనింగ్ కాన్స్టెంట్ అండి. క్లియర్? సో ఒకటేమో డిక్రీజింగ్ గ్రాఫ్, ఇంకోటేమో
ఇంక్రీజింగ్ గ్రాఫ్. ఓకేనా? ఓకే అండి. వెల్, విల్ డూ వన్ థింగ్ నౌ. ఫైనల్గా మనం ఎండింగ్కి వచ్చామండి చాప్టర్, దట్ ఈస్ కొలిజన్ అండి, కొలిజన్స్. ఇది అయిపోతే మనకు ఆల్మోస్ట్ చాప్టర్ అయిపోయినట్టుగా. ఇట్స్ ఎ లెంతీ వన్ ఆఫ్ కోర్స్, బట్ యూ హ్యావ్ టు కంప్లీట్. ఓకేనా? సో లాస్ట్ వన్ అండి, లాస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వర్క్ ఎనర్జీ పవర్, కొలిజన్స్. సో collisions, last part, collisions. సో collisions లో మనకి మెయిన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టుగైతే 1 డైమెన్షనల్, అలాగే 2 డైమెన్షనల్. సిలబస్ లో కొంచెం మార్పు చేశారండి, అందుకే మీకు మళ్ళీ చెప్పడం ఇదంతా. 1 డైమెన్షనల్ అండ్ 2 డైమెన్షనల్ అండి. ఓకేనా? సో 1 డైమెన్షన్ మీరు చూసినట్టుగైతే, సపోజ్ దీస్ ఆర్ 2 బాడీస్, sphere 1, sphere 2, let the masses be m1, m2, let the velocities initial be u1, u2. Let this is before collision. Now suppose these 2 bodies are colliding. These 2 bodies are colliding, and this is after collision. This is after collision. Let those velocities be v1, v2, masses again m1, m2. This is AC after collision. So ఇక్కడ collisions లో ఎలా ఉంటుందంటే, you have to put in your mind what is E value. Suppose E value is 0, this is called a coefficient of restitution. This is called as coefficient of restitution. ఓకేనా? అంటే ఇక్కడ మన కొలిజన్స్ లో మెయిన్ మనం అప్లై చేస్తున్న లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అప్లై చేస్తున్నాం. దాని ద్వారా ఇవన్నీ మనం చెప్పుకురావాలి. ఏంటి లా? ఆల్రెడీ ముందు మీకు చెప్పాను. m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 v2. టోటల్ మొమెంట్ ఆఫ్ ద బాడీస్ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మొమెంట్ ఆఫ్ ద బాడీస్ ఆఫ్టర్ కొలిజన్. సో m1 m2 ఎలాగా మాస్ ఆఫ్ ద బాడీస్, u1 u2 ఇనిషియల్ వెలాసిటీస్, v1 v2 ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీస్. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం బట్టి. ఓకేనా? సో ఇక్కడ ఈ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్. ఇందులోంచి వచ్చిన వాల్యూ మనకి ఏంటంటే డెరివేషన్ లో v2 మైనస్ v1 బై u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వేషన్ లోంచి బై సెపరేటింగ్ ద లైక్ టర్మ్స్ అండ్ అన్లైక్ టర్మ్స్ యూ విల్ బి గెటింగ్ దిస్ వన్, v2 మైనస్ v1 బై u1. ఇట్ ఈస్ కాల్డ్ as రేషియో ఆఫ్ రిలేటివ్ వెలాసిటీస్ ఆఫ్టర్ కొలిజన్ టు దట్ ఆఫ్ బిఫోర్ కొలిజన్. Ratio of the relative velocities after collision to that of before collision. That is called as coefficient of restitution. Suppose if value is equal to 0, then it is called as inelastic collision. మీకు అర్థమవుతుంది ఏమన్నా? ఒకవేళ ఈ వాల్యూ 0 అయితే దాన్ని ఇనెలాస్టిక్ అంటాం. ఏంటి ఇనెలాస్టిక్ అంటే ఆఫ్టర్ కొలైడింగ్ ద 2 బాడీస్ విల్ స్టిక్ టుగెదర్ అండ్ ట్రావెల్ విత్ కామన్ వెలాసిటీ. ఎప్పుడైతే ఈ 0 అయినప్పుడు ఇక్కడ చూడండి ఈక్వేషన్లో m1 u1 plus m2 u2 is equal to m1 plus m2 into v, because v1 is equal to v2. Both bodies stick together, they will have common velocity. This is the condition for E is equal to 0, inelastic. మరి అదే విధంగా ఒకవేళ E is equal to 1 ఉంటే దాన్ని ఎలాస్టిక్ కొలిజన్ అంటారు. దాన్ని ఎలాస్టిక్ కొలిజన్. సో ఈ వాల్యూ ఈజ్ బిట్వీన్ 0 to 1 అనమాట. ఓకేనా? సో ఈ వాల్యూ ఈజ్ బిట్వీన్ 0 to 1. ఈ వాల్యూ ఈజ్ బిట్వీన్ 0 గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 1. ఈ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 1. 0 అయింది అనుకోండి, ఏమంటున్నాం మనం? ఇన్ఎలాస్టిక్, స్టిక్ టుగెదర్. సపోజ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1, దెన్ ఇట్ ఈస్ ఎలాస్టిక్. సో ఈ వాల్యూ మే బి ఆసిలేటింగ్ బిట్వీన్ 0 to 1. ఈ గ్రేటర్ దెన్ 1, less than 1, greater than 1, less than 1. Clear? So for E values only you can decide the collision is elastic or inelastic. ఒకవేళ 0 ఇస్తే దాన్ని మనం ఇనెలాస్టిక్ అంటున్నాం, 1 అయితే దాన్ని మనం ఎలాస్టిక్ అంటున్నాం. అండ్ ఈ వాల్యూ విల్ బి బిట్వీన్ గ్రేటర్ దెన్ 0, లెస్ దెన్ 1 ఇన్ జనరల్. ఓకేనా? రైట్. అయితే ఒకవేళ ఎలాస్టిక్ కొలిజన్ అయింది అనుకోండి, అప్పుడు మీకు ఏం జరుగుతుందో చూద్దాం. ఫర్ ఎలాస్టిక్ కొలిజన్స్
we have to calculate v1 and v2 because after colliding they will be having different velocities as v1 v2. సో ఆ v1 v2 ఎలా వస్తుంది చూడండి, సింప్లిఫైగా v1 కావాలంటే m1 మైనస్ ఇందులోంచే ఈక్వేషన్లోంచే సబ్స్టిట్యూటింగ్ దిస్ వాల్యూ ఇన్ దిస్ వన్, అదవుతుందా? v1 కావాలంటే v2 సబ్స్టిట్యూట్ చేయండి, v2 కావాలంటే v1 సబ్స్టిట్యూట్ చేయండి. సో m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u2. ఇది ఈక్వేషన్ 1, గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్. v1 కావాలంటే m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u2. అదేవిధంగా v2 కావాలి, ఇందులోంచి v1 తీయండి బికాజ్ ఇట్ ఈస్ ఎలాస్టిక్ కొలిషన్, వన్ వాల్యూ. v1 తీసి ఇందులో పెట్టండి ఈ కన్జర్వేషన్ మొమెంటంలో, అప్పుడు మీకు v2 వస్తుంది. సో v2 ఎలా వస్తుంది? m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఇంటూ u2 ప్లస్ 2m1 బై m1 ప్లస్ m2 ఇంటూ u1. ఈక్వేషన్ చూడండి, వెరీ సింపుల్, వెరీ సింపుల్. అదవుతుంది మీకు. సో v1 అంటే m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u2. v2 కావాలి m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఇంటూ u2 ప్లస్ 2m1 బై m1 ప్లస్ m2. అదవుతుంది మీకు. వెరీ ఈజీ అండి, గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. v2 అంటే ఇక్కడ m2 వస్తుంది, m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఇంటూ u2 ప్లస్ 2m1 బై m1 ప్లస్ m2 ఇంటూ u1. ఓకేనా? v1 కావాలి, m1 పెట్టండి, m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u2. మరి ఇప్పుడు కండిషన్స్ కూడా ఉన్నాయండి. సపోజ్ బాడీస్ ఆర్ ఐడెంటికల్, సపోజ్ బాడీస్ ఆర్ ఐడెంటికల్, సేమ్. ఐడెంటికల్ అర్థం ఏంటి? సేమ్. బాడీస్ సేమ్ ఉన్నప్పుడు అర్థం ఏంటి? m1 ఈజ్ ఈక్వల్ టు m2. ఇక్కడ ఐడెంటికల్ బాడీస్కి m1 ఈజ్ m2 అయినప్పుడు ఏముంది? ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది ఒకటే మిగులుతుంది. m1 ఈజ్ ఈక్వల్ టు m2 అంటే అర్థం ఏంటి? ఇది కూడా 2m అవుతుంది. చూడండి ఈక్వేషన్లో v1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒకటే మిగులుతుంది, m1 ఈజ్ ఈక్వల్ టు m2 అంటే 2m బై 2m ఇంటూ u2. క్యాన్సిల్ అయిపోయింది, ఏం మిగిలింది? v1 ఈజ్ ఈక్వల్ టు u2. అంటే ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద ఫస్ట్ బాడీ ఆఫ్టర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద సెకండ్ బాడీ బిఫోర్ కొలిజన్. ఇదిగోండి v1 ఈజ్ ఈక్వల్ టు u2. ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద ఫస్ట్ బాడీ ఆఫ్టర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద సెకండ్ బాడీ బిఫోర్ కొలిజన్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ చూడండి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది మిగులుతుంది. అప్పుడు v2 ఎంత అవుతుంది? 2m బై 2m. ఐడెంటికల్ కదా, m1 ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ u1. సో ఇది 1 అయిపోతుంది కాబట్టి v2 ఈజ్ ఈక్వల్ టు u1. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్? ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద సెకండ్ బాడీ ఆఫ్టర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద ఫస్ట్ బాడీ బిఫోర్ కొలిజన్. అర్థమవుతుంది మీకు? ఇక్కడేమో ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద ఫస్ట్ బాడీ ఆఫ్టర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద సెకండ్ బాడీ బిఫోర్ కొలిజన్ u2. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద సెకండ్ బాడీ ఆఫ్టర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద ఫస్ట్ బాడీ బిఫోర్ కొలిజన్. ఇవన్నీ కండిషన్స్. మీకు అర్థమవుతుందా? అంతేవిధంగా ఎగ్జామినేషన్లో వాట్ ఈజ్ వన్ డైమెన్షనల్ కొలిజన్ అడగవచ్చు. వన్ డైమెన్షనల్ కొలిజన్ మీన్స్ ఆఫ్టర్ కొలిజన్ ద బాడీస్ గోస్ ఇన్ స్ట్రైట్ లైన్, దట్ ఈస్ వన్ డైమెన్షన్. ఇవన్నీ చెప్పేస్తున్నాను ఈక్వేషన్స్. మీకు అర్థమవుతుందా? ఆఫ్టర్ కొలిజన్ ద బాడీస్ ట్రావెల్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, దట్ ఈస్ వన్ డైమెన్షనల్. ఇదిగోండి ఇక్కడ రాస్తాను, స్ట్రైట్ లైన్ ఆఫ్టర్ కొలిజన్. సో ఆఫ్టర్ కొలిజన్ అయిన తర్వాత స్ట్రైట్గా వెళ్తాయి, కర్విలినియర్ కానీ యాంగిల్లో వెళ్ళవు, దట్ ఈస్ వన్ డైమెన్షన్. మరి ఇప్పుడు ఈ సెకండ్ దానికి వద్దామా? 2 డైమెన్షన్ అంటే రైట్ చెప్పేస్తున్నాను. రైట్ నౌ 2 డైమెన్షన్ కొలిజన్ అంటే ఏంటి ఒకసారి చూసిస్తే మనకు ఆల్మోస్ట్ చాప్టర్ అంతా అయిపోయినట్టుగానండి. వీఆర్ కమింగ్ టు ఎండ్. ఓకేనా? రైట్. సో లెట్ us go to 2 dimensional. We are coming to end now. 2 dimensional collision. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సపోజ్ దిస్ ఈజ్ వన్ బాడీ స్పియర్,
m1. Let the initial velocity be u1. This is second body. Suppose this is at rest, 0, m2. Suppose this is the line of action. Okay, na? Now suppose this body is hitting here. Suppose this is colliding. m1 u1. ఇది u2 రెస్ట్ కాబట్టి 0. కొలిజన్ అయిందండి, ఇక్కడ కొలైడ్ అయింది. కొలైడ్ అయిన తర్వాత ఇది హారిజాంటల్ యాక్సిస్ అండి, x యాక్సిస్, ఇది y యాక్సిస్. సో ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ దిస్ ఫ్యాషన్. Let this angle be θ1, θ2. క్లియర్? సో ఇది 2 డైమెన్షనల్ అండి. సో ఇప్పుడు ఈ బాడీ వచ్చి రెస్ట్లో ఉన్న దాన్ని ఢీకొంది, కొలైడ్ అయింది. తర్వాత ఫస్ట్ బాడీ ఈజ్ గోయింగ్ విత్ సమ్ యాంగిల్ θ1 విత్ x యాక్సిస్ as m1 v1. Second body is going with θ2 with x axis as m2 v2. These are m1 v1 m2 v2 are momentums after collision. After collision, this is after collision. Note చేసుకోండి ఫిగర్ ఈ లోపు. ప్లీజ్ డ్రా ద ఫిగర్ ప్లీజ్. మీన్వైల్ అయిపోయింది. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు డెరివేషన్ స్టార్ట్ చేద్దామా? సో ఇక్కడ కూడా మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అప్లై చేస్తున్నాం. ఇదిగోండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటే ఏంటది? m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 v2. అప్లై చేద్దామా? సో ఇది రెస్ట్లో ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఓన్లీ ఇది ఒకటే ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ x డైరెక్షన్ అండి, ప్లీజ్ మేక్ x డైరెక్షన్, ఎందుకంటే ఇక్కడ 2 డైమెన్షన్. ఫస్ట్ x డైరెక్షన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. x డైరెక్షన్ అలాంగ్. సో క్లియర్గా రాయాలండి, ఎందుకంటే 2 డైరెక్షన్స్ ఉన్నాయి, x డైరెక్షన్ y డైరెక్షన్. సో వచ్చి ఢీకొందండి. x డైరెక్షన్లో మనకి ఏమొచ్చింది? ఫస్ట్ ఈక్వేషన్ m1 u1 ఇది 0 అయిపోయింది ఈజ్ ఈక్వల్ టు x డైరెక్షన్. సో x డైరెక్షన్ రావాలంటే ఏంటి? ఇక్కడ ఆఫ్టర్ కొలిజన్, ఇది బిఫోర్ కొలిజన్. బిఫోర్ కొలిజన్ m1 u1 ఇది రెస్ట్లో ఉంది. మరి ఆఫ్టర్ కొలిజన్ ఇవి ఎలా వస్తే x కాంపోనెంట్స్ కట్టాలి. సో దీనికి x కాంపోనెంట్ ఏమవుతుంది చూద్దాం మనం. ఇది m1 v1కి వెళ్ళిపోయింది కదా, x కాంపోనెంట్ ఎంత అవుతుంది? m1 v1 cos θ1. అలాగే దీని y కాంపోనెంట్ m1 v1 sin θ1. అదవుతుందా? m1 v1కి విడిపోయింది అట్ అన్ యాంగిల్ θ. సో x కాంపోనెంట్ adjacent by hypotenuse m1 v1 cos θ1, m2 m1 v1 sin θ1 ప్లస్ ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి, వెక్టర్ నోటేషన్ i క్యాప్ పాజిటివ్ x, ఇది j క్యాప్ పాజిటివ్ y. అలాగే రెండోది ఏంటి? θ2తో విడిపోయింది m2 v2. సో దీని x కాంపోనెంట్ కూడా ఇటువైపు ఉంటుంది. సో ఇది ఎంత అవుతుంది? m2 v2 cos θ2 ఇంటూ i క్యాప్ x కాంపోనెంట్, అలాగే y కాంపోనెంట్ కిందకి m2 v2 sin θ2 బట్ మైనస్ j క్యాప్, డౌన్వర్డ్ డైరెక్షన్ కదా, మైనస్ j క్యాప్. ఇది x డైరెక్షన్ y డైరెక్షన్, అలాగే x y డైరెక్షన్, ఇది పాజిటివ్. నా ఇప్పుడు అప్లై చేద్దాం. ఇది ముందు ఇవి చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ విత్ వెక్టార్ ఫామ్. సో x డైరెక్షన్లో m1 u1 ఉంటుంది బిఫోర్ కొలిజన్. ఆఫ్టర్ కొలిజన్ ఏమవుతుంది చూద్దాం. ఈ m1 v1 ఏమవుతుంది? x డైరెక్షన్లో m1 v1 cos θ1 ఇంటూ i క్యాప్, m1 v1 cos θ ఇంటూ i క్యాప్ x డైరెక్షన్. అలాగే m2 ఏమవుతుంది? ప్లస్ m2 v2 కాదు, ఇప్పుడు x డైరెక్షన్లో ఉంది కాంపోనెంట్ ఏంటవుతుంది? v1 రాసేది m2 v2 ప్లీజ్. ఓకేనా? m2 v2 cos θ2 ఇంటూ అగైన్ i క్యాప్, ఈక్వేషన్ 2. అదవుతుందా? సో అప్లైడ్ లీనియర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్
in x direction. Before collision ఏమో ఓన్లీ m1 u1, ఓకేనా. ఆఫ్టర్ collision m1 v1 ఉండదు, దాని x కాంపోనెంట్స్ వస్తాయి, ఎందుకంటే m1 v1 గా విడిపోయింది అట్ అన్ యాంగిల్ θ1. అలాగే m2 v2 విడిపోయింది అట్ యాంగిల్ θ2. దాని కాంపోనెంట్స్ ఏంటి, m1 v1 cos θ1 i cap ప్లస్ రెండు సేమ్ డైరెక్షన్ పాజిటివ్ కాబట్టి ప్రాబ్లం ప్లస్ m2 v2 cos θ2 i cap. నా y డైరెక్షన్ ప్లీజ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఎవరికైతే వస్తుందో విల్ స్కోర్ ద మార్క్స్. చూడండి, y డైరెక్షన్లో బిఫోర్ కొలిజన్ ఏమీ లేదు, ఏం లేదు కదా, రైట్. సో 0 ఈజ్ ఈక్వల్ టు బిఫోర్ కొలిజన్. ఇది బిఫోర్ కొలిజన్, కొలిజన్ తర్వాత కదా మనకి y డైరెక్షన్ వచ్చింది. కొలిజన్ ముందు ఏముంది, ఓన్లీ x డైరెక్షనే. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ మామూలుగా m1 u1 ఈజ్ కొలైడింగ్ విత్ m2 u2, ఓకేనా. సో x డైరెక్షన్లో మనకి ఉన్నాయి, కానీ x డైరెక్షన్లోని బిఫోర్ కొలిజన్ m1 u1. ప్లీజ్ మేక్ ఏ నోట్ హియర్, చాలా జాగ్రత్త అర్థం అవ్వాలి. x డైరెక్షన్లో m1 u1 ఉంది, m2 కూడా ఉంది, కాబట్టి ఇది రెస్ట్లో ఉంది. సో అది 0 అయిపోయి కాంపోనెంట్స్ వచ్చాయి, కానీ y డైరెక్షన్లో ఏవీ లేవు. సో అందుకే 0 వేసాం బిఫోర్ కొలిజన్. కొలిజన్ తర్వాత మనకు y డైరెక్షన్లో వస్తున్నాయి, ఓన్లీ x డైరెక్షన్స్ ఉన్నాయి. సో 0 ఈజ్ ఈక్వల్ టు y డైరెక్షన్. y డైరెక్షన్ చూడండి, కాంపోనెంట్ m1 v1 sin θ1 ఇంటూ j క్యాప్ ప్లస్ y డైరెక్షన్లో. అలాగే y డైరెక్షన్లో రెండోది ప్లస్ m2 v2 sin θ2 ఇంటూ మైనస్ j క్యాప్ బికాస్ డౌన్వర్డ్ డైరెక్షన్ కన్వెన్షన్ సైన్. ఫాలోయింగ్. సో y డైరెక్షన్లోని బిఫోర్ కొలిజన్ ఏం లేదు, 0 ఈజ్ ఈక్వల్ టు m1 v1 sin θ1 ఇంటూ j క్యాప్ ప్లస్ దిస్ థింగ్. సో ఇప్పుడు నేను ఫిగర్ చెరిపోవచ్చు, నాకు ప్లేస్ లేదు కాబట్టి ఐఎమ్ రబ్బింగ్ ద ఫిగర్. సో ఈ ఈక్వేషన్స్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి, ఇవే వెరీ ఇంపార్టెంట్ 2 డైమెన్షన్లోని. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది, 0 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్, ఎందుకంటే అక్కడ ప్లస్ మైనస్ ఉంది, m1 v1 sin θ1 ఇంటూ j క్యాప్ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ కనుక మైనస్ రాస్తున్నాను, m2 v2 sin θ2 ఇంటూ j క్యాప్. ఇది y డైరెక్షన్, along y డైరెక్షన్. x డైరెక్షన్ అలాగే మీరు ఇక్కడే ఉంది చూడండి, ఇది x డైరెక్షన్. సో 2 డైమెన్షనల్లో కొలిజన్లో ఇవి ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఇన్ వెక్టార్ ఫామ్, ఎందుకంటే x డైరెక్షన్లో ఉంటున్నాయి మనకి బిఫోర్ కొలిజన్ m1 u1, కానీ y డైరెక్షన్లో మనకి ఎటువంటి వాల్యూస్ ఉండవు, ఓన్లీ మనకి బిఫోర్ కొలిజన్ 0, y డైరెక్షన్ ఆఫ్టర్ కొలిజన్లో మన కాంపోనెంట్స్ వస్తున్నాయి, m1 v1 sin θ1 ఇంటూ j క్యాప్ మైనస్ m2 v2 sin θ2 j క్యాప్, ఓకేనా. సో ఇవి రేపొద్దున ఎగ్జామినేషన్లో దీని వాల్యూస్ ఇవ్వచ్చు, వెలాసిటీస్, యాంగిల్స్ ఇవ్వచ్చు, 30 degrees 60 degrees. దెన్ యూ కెన్ అప్లై బై యూజింగ్ ట్రిగ్నోమెట్రీ అండ్ యూ కెన్ సాల్వ్. క్లియర్? సో ఈ ఈక్వేషన్స్ మీరు బాగా గుర్తుపెట్టుకున్నట్టుగైతే ఈజీలీ యూ కెన్ గెట్ ద మార్క్స్ అండి. క్లియర్? ఎనీ డౌట్స్? రైట్. సో ఐ బిలీవ్ దట్ అండి మీకు బాగా అర్థమైందని. ఈక్వేషన్స్ కూడా ఇచ్చాను, వెరీ వెరీ ఈజీ దిస్ వన్. ఓకే, m1 v1 sin θ1 ఇంటూ j క్యాప్ మైనస్ m2 v2 sin θ2 ఇంటూ j క్యాప్ మైనస్ అది బికాస్ డైరెక్షన్ మారింది, ఓకేనా. అండ్ y డైరెక్షన్లో బిఫోర్ కొలిజన్ ఏమీ లేవు కాబట్టి 0, x డైరెక్షన్లోనే మనకు ఉంటుంది, దట్ ఈస్ m1 u1. తర్వాత m1 v1 cos θ i క్యాప్ ప్లస్ m2 v2 θ i క్యాప్, ఓకేనా. రైట్. ఎనీ డౌట్ అండి? రైట్, దట్స్ ఆల్ అండి. ఇది మీకు కొలిజన్ సంబంధించి ఇంతే సిలబస్, ఎందుకంటే సిలబస్ మారింది కాబట్టి ఈ మాత్రమే మీకు ఉంది. ఐఎమ్ రబ్బింగ్. సో ఇవి ఉపయోగించి మీరు జాగ్రత్తగా సాల్వ్ చేసి కనుక్కోవచ్చు. తర్వాత వెళ్ళే ముందు మరొకటి అండి, మీకు ఈక్వేషన్ ఇచ్చాను కదా, దాని మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. m1 v1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 vt. ఈ ఈక్వేషన్లోనే ఎక్కువ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ వస్తాయి. దీని కైనెటిక్ ఎనర్జీ కూడా అప్లై చేయాలి, ఎందుకంటే బాల్ రోల్ అవుతుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ అప్లై చేసినప్పుడు m1 u1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 u2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m1 v1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 v2 square. So by applying these equations, kinetic energy equations, linear momentum, you can solve many problems. Okay na?
సో దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద పార్ట్ 2 ఆఫ్ వర్క్ ఎనర్జీ పవర్ అండి. జాగ్రత్తగా సబ్జెక్ట్ కొంచెం లెబోరియస్గా వచ్చిందండి, అక్కడక్కడ బోరింగ్ కూడా అనిపించవచ్చు, బట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ వెల్. ఓకేనా, జాగ్రత్త చేస్తే మీకు ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు సార్ 85కి. ఓకేనా, అగైన్ విల్ బి మీటింగ్ ఇన్ ద 6th యూనిట్. ఓకేనా, రైట్.